అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పంచమ వేదం చాలాసార్లు వేదం కంటే కూడా గొప్పదైనటువంటి సంపూర్ణ మహాభారతాన్ని తెలుసుకుంటున్నాం. ఇది జయ కావ్యం అని చెప్పేసి ముందుగా దీన్ని వేదవ్యాసుడు రాశాడని, ఆయన రాయడానికి కారణం ఏంటి అంటే వేదాలలో ఉన్న జ్ఞానం అంతా కూడా క్రమ పద్ధతిలో జనాలు మర్చిపోతున్నారని వాటిని పురాణాల రూపంలో ముందు అందించారు. తర్వాత కావ్యమైనటువంటి, ఇతిహాసమైనటువంటి, నీతిశాస్త్రమైనటువంటి, ధర్మశాస్త్రమైనటువంటి మహాభారతాన్ని ఆయన అందించారు మనకు. ఆయన రాయాలి అంటే మరి దానికి ఆయన మనసులో అనుకున్న దాన్ని ఎవరైనా గ్రహించి రాయాలి. దానికి గణపతి తప్ప ఇంకా మరెవరు ఆయనకి తోచలేదు. ఆయన సహాయంతో అద్భుతమైనటువంటి ఈ మహాభారతాన్ని ఆయన పూర్తి చేశారు. అయితే తర్వాత ఈ మహాభారతాన్ని అందరిలోకి ప్రచారం తీసుకెళ్ళడానికి తన శిష్యుడైనటువంటి వైశంపాయనుడిని ఆయన నియమించారు. ఈ వైశంపాయనుడు జనమేజయుడు, ఎవరైతే పాండవుల యొక్క మనువడి యొక్క కుమారుడు. పాండవుల మనువడు పరీక్షిత్తు, అభిమన్యుడు కుమారుడు ఆయన. ఆ పరీక్షిత్తు యొక్క కుమారుడు జనమేజయుడు. ఆ జనమేజయుడు రకరకాల యాగాలు చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు ఆయన యాగాలు? ఒకసారి ఆయనకి ఒక యాగం చేస్తున్నప్పుడు ఏమైందంటే అందులోపల శాపం విధింపబడుతుంది శరమ వల్ల. దానివల్ల ఏమవుతుందంటే ఆయన అప్పటి నుంచి యజ్ఞ యాగాలు చేసుకుంటూ అనుకోని ప్రమాదాలు ఎదురు చూస్తావు జీవితంలో అన్న శాపాన్ని గురవుతాడు ఆ శరమ అనేటటువంటి శునక దేవతతోటి. అందుకని చెప్పి ఇంకా ఎక్కువ యాగాలు చేస్తూ తన పాపాలని పోగొట్టుకుంటూ పాప పరిహారాలను చేస్తూ, వీటిని ప్రాయశ్చిత్త కర్మలు అంటారని మనము ఇంతకుముందు ఎన్నోసార్లు తెలుసుకున్నాం కదా. ఆ ప్రాయశ్చిత్త కర్మలు చేస్తూ ఆయన ఆనందంగా ఉన్నారు. ఈ సమయం లోపల ఏమైందంటే సర్పయాగం ఆయనకు మనసులో ఉన్నప్పటికీ కూడా సర్పయాగం చేయాలనే కోరిక బలంగా లేదు. కానీ ఈ సమయం లోపల ఉదంకుడు ఆయన దగ్గరికి రావడము, తన జీవితంలో తక్షకుడు తనకు చేసినటువంటి మోసాన్ని చెబుతూ, మీ తండ్రి గారికి కూడా ఆయన చేసినటువంటి ద్రోహము మరవరానిది, ఇది ప్రతీకారం తీర్చుకోదగ్గది. ఆ తక్షకుడు పరమ దుర్మార్గుడు. మీ నాన్నగారి విషయం లోపల కూడా తను కాటు వేయాల్సినది మాత్రమే తన బాధ్యత. కానీ కాటు వేయడమే కాకుండా ఆ విషం యొక్క నిర్మూలనకై ఎవరైతే బ్రాహ్మడు వస్తున్నాడో ఆ బ్రాహ్మడికి లంచమిచ్చి వెనక్కి పంపించేసేసాడు. అది తన డ్యూటీనా? 5 పైసలు రోల్ వేయవయ్యా అంటే రూపాయి రోల్ వేసి కూర్చున్నాడు అక్కడ. మీ నాన్నగారు ఒకవేళ తక్షకుడి కాటుకు మరణించినా అక్కడి నుంచి ఆ బ్రాహ్మడు వచ్చి మీ నాన్నగారిని బతికించేవాడు. అది ప్రత్యక్షంగా చూశాడు తక్షకుడు. చూసిన తర్వాత మీ నాన్నగారిని ఎట్టి పరిస్థితులలో కూడా ఈ లోకంలో లేకుండా చేద్దామనే భావనతోటి ఆయనను కాటేయడం జరిగింది. ఏ రకమైనటువంటి శత్రుత్వం లేనటువంటి మీ నాన్నపై ఇంత దారుణమైనటువంటి దుర్మార్గానికి ఒడిగట్టడం ఎంతవరకు కరెక్ట్ అనగానే అప్పుడు ఈయనకు కూడా అనిపిస్తుంది నిజమే కదా అని. అప్పుడు సర్పయాగం చేస్తారు. ఆ సర్పయాగం లోపల వీళ్ళు గుర్తించింది ఏంటంటే ఇంద్రుడి యొక్క సింహాసనం కింద చుట్టుకొని ఉండడం వల్ల తక్షకుడు ఎన్ని పాములు వచ్చి ఇందులో పడిపోతున్నా, రకరకాల పాములు వచ్చి సర్పయాగానికి గురైతున్నా కూడా తక్షకుడు మాత్రం రాడు. సరే, తక్షకుడిని ఇంద్రుడితో సహా తీసుకొద్దామని చెప్పేసి మంత్రాలు వీళ్ళు వేయడము. ఇంతలోకే ఆస్తికుడు అని చెప్పి ఎవరైతే ఉన్నాడో జరత్కారుడు యొక్క కుమారుడు, జరత్కారు ప్లస్ జరత్కారు యొక్క కుమారుడు, ఆయన రావడము ఈ సర్పయాగాన్ని ఆపడము జరిగింది. ఆయనను చూసింది ఆస్తికుడిని చూసిన తర్వాత ఆయన యొక్క మాటలకు ప్రభావితుడై ఆయనకి ఇచ్చినటువంటి మాట ప్రకారం సర్పయాగాన్ని ఆపేస్తారు. ఈ విధంగా ఏమైందంటే ఒక దుర్మార్గుడు అయినప్పటికీ కూడా వాడు చావలేదు, కానీ మిగతా వాళ్ళు ఎంతోమంది అమాయకులు చనిపోయారు. ఇది మనము ప్రపంచంలో చూస్తున్నటువంటి సత్యం. ప్రతీకారం అనేటటువంటిది మనిషిని ఎంత స్థాయికి తీసుకెళ్తుంది అనేది కూడా తెలుసుకున్నాం మనము ఉదంకుడి చరిత్ర ద్వారా. శరమ ఫణి అనేటటువంటి కథ, శరమ శునకం కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నాము అంటే కొన్నిసార్లు చిన్న చిన్న తప్పులే మనకు జీవితంలో పెద్దగా బాధ పెడుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనము మహాభారతంలో కథల రూపంలో తెలుసుకోగలిగినటువంటి తత్వాలు, కథల రూపంలో తెలుసుకోగలిగినటువంటి సత్యాలు. ఇవి కేవలం కథలు కాదు. ఎవరికైనా ఈ కథ తెలుసు అంటే నాకు ఆ కథ తెలిస్తే ఏం లాభం?
ఆ కథ వెనుక ఎందుకు ఆ కథ రాశారు అనేటటువంటి తెలియాలి. ఈ కథలన్నీ కూడా ఏమిటి మనకు సూత మహాముని శౌనకాది మునులకు చెప్తున్నాడు. జనమేజయుడికేమో ఈయన చెప్పాలి. ఇప్పుడు సర్పయాగం అయిపోయిన తర్వాత ఇంకా ఈయన యజ్ఞయాగాదులు చేస్తూ ప్రశాంతంగా జీవితం గడుపుతున్న సమయం లోపల ఆయనకి జనమేజయుడికి వైశంపాయనుడు ఈ మహాభారతాన్ని తెలియజేశాడని చెప్పి తెలుసుకున్నాం. ఈ సత్యాన్ని మన కలియుగంలో నైమిషారణ్యం లోపల సత్రాయాగం జరుపుతున్నప్పుడు అక్కడ సూత మహాముని 88,000 మంది శౌనకుడు ఆయన యొక్క శిష్యులకు కలిపి నైమిషారణ్యంలో చెబుతున్నారు అని చెప్పి తెలిసింది. అందువల్ల ఇప్పటివరకు మనం తెలుసుకున్న కథలన్నీ కూడా నైమిషారణ్యంలో వచ్చిన కథలే, ఇంకా మహాభారత కథ ప్రారంభం అవ్వలేదు. ఇప్పుడు ఈయన అంటున్నాడు అనమాట, ఇక మహాభారత కథను మనం ప్రారంభించుకుందాము. ఈ మహాభారత కథ లోపల ఏం జరిగిందంటే, ముందు అందరిలోకి కూడా గొప్పవాడు గురువు. ఈ గురువు అనేవాడు ఎలాంటి వాడంటే తన జీవితంలో తన జీవితాన్ని త్యాగం చేసైనా సరే తన శిష్యుడికి దాన్ని దానాన్ని చేస్తాడు. గురు సమాన్ దాతానహి జాచక్ శిష్య సమాన్ తీన్ లోక్కి సంపదాసో గురు దినిహి దాన్. సో గురువు ఈ 3 లోకాలలో ఉన్నటువంటి సంపదని తన శిష్యుడి కోసమై త్యాగం చేస్తాడు. అర్జునుడి విషయంలో ద్రోణాచార్యుడు ఏం చేశాడు? అర్జునుడిని చివరి రోజు వరకు, చివరి నిమిషం వరకు కూడా అర్జునుడిని ప్రేమించాడు. గురువులంటే వాళ్ళు మన గురించి తెలిసి మన కోసం పాటుపడి వారి జీవితాలను కూడా మన ద్వారా చూసుకుంటూ, ఎవరైనా అలా చేస్తారా చెప్పండి? మనం ఈ రోజుల్లో ఎంతోమంది గురువులను చూస్తూ ఉంటాం. వీడు గురువు, వాడు గురువు, వాడు గురువు, 100 మంది గురువులు తయారైపోయారు. కాళ్ళు మొక్కించుకోవడము, మేమేదో మంత్రం ఇస్తామండము, మీకు డౌట్స్ వచ్చినప్పుడు తీర్చడము తప్పితే నిజమైనటువంటి గురువులు ఎవరున్నారు? ఈ రోజు లోపల మీ దగ్గర డబ్బు ఆశించకుండా మిమ్మల్ని ప్రేమగా చూసుకుని మీ పరిణతి కావాలనుకునే గురువులు ఎవరున్నారో ఒకసారి ఆలోచించండి. ఆ రోజు లోపల అటువంటి గురువులు ఉండేవాళ్ళు. అందుకే ఈరోజు అవార్డ్స్ ఇచ్చినా కూడా ద్రోణాచార్య అవార్డు, అర్జున అవార్డు అనే అంటారు. దత్తపీఠం అవార్డు, శ్రీనివాస్ అవార్డ్స్ అని ఎక్కడ లేవు కదా, ఇవి ఉండవు. ఎందుకంటే దీస్ పీపుల్ ఆర్ నాట్ ఇది ట్రూ గురూస్. వీళ్ళు టీచర్స్ లాగా పనికొస్తారు. లేదా శ్రీనివాస్ అయితే డబ్బు కూడా తీసుకోడు, కొంతమంది అయితే డబ్బులు కూడా తీసుకుంటారు. వాళ్ళు డబ్బుతో మాత్రమే బతుకుతూ ఉన్నటువంటి ఎంతమంది గురువులను చూస్తూ ఉంటామో. అదిగాక పబ్లిక్లో మంత్రాలు చెప్తూ, పబ్లిక్ లోపలనే మేము మా మంత్రం చదవండి మీ జీవితం ఇదైపోతుంది, మమ్మల్ని మీరు చాటుగా తిట్టుకోకూడదు, ఇలా తిట్టుకోకూడదు, అలా వాళ్ళకి తెలుసు వీళ్ళందరూ తిట్టుకుంటూ ఉంటారని. అటువంటి వాళ్ళు గురువులు. కానీ నిజమైన గురువు ఎవరు? కృష్ణం వందే జగద్గురు. ఈ గురువులందరిలో ఇంకా గొప్ప గురువు ఎవరు? గురు పూర్ణిమ జరుపుకునేటటువంటి ఆషాఢ పూర్ణిమ రోజు నాడు గురు పూర్ణిమ జరుపుకుంటాం. ఆ గురు పూర్ణిమ జరుపుకునేటటువంటి వేదవ్యాసుడు అందరికంటే గొప్ప గురువు. ఆ వేదవ్యాసుడి తపన వల్ల ఇప్పుడు వేదాలు చదవడం ఎంత కష్టంగా ఉందో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి వేదాలు ఏవైతే ఉన్నాయో ఈ చక్కగా సీక్వెన్స్గా ఒక ఇండెక్స్ తయారు చేసి, ఇండెక్స్ అంటే విషయ సూచిక తయారు చేసి చక్కగా పేజీ నెంబర్లు ఇచ్చి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు చదవాలి, ఇది అని చెప్పి చక్కగా పారాగ్రాఫ్ బై పారాగ్రాఫ్ బ్యూటిఫుల్గా ఒక క్రమ పద్ధతి లోపల ఆర్గనైజ్ చేసినటువంటి వేదంలను చదవడానికి మనకు కుదరడం లేదు. కానీ అంతకుముందు మరి వాళ్ళు ఎలా చదివేవాళ్ళు? అంతకుముందు వాళ్ళు ఎంతో కష్టంగా ఇక్కడొక పీసు, అక్కడొక పీసు, ఇక్కడొక పీసు చదువుతూ వాళ్ళు చదువుకునేవాళ్ళు. కానీ వేదవ్యాసుడు దాన్నంతా కూడా వ్యాసుడుగా చేశారు. వేదములను వ్యాసంగా చేసి మనందరికీ సులభంగా అందించి తన 4 శిష్యుల్ని పెట్టి బాబు దీన్ని ప్రచారంలోకి తీసుకెళ్ళండి అని చెప్పి పంపించారు. ఇది కాదు, మళ్ళీ ఆయన కూర్చుని ఎంత సమయాన్ని కేటాయించారో చూడండి. మళ్ళీ పురాణాలు రాయడం, పురాణాల ద్వారా పోని కథల ద్వారా ఆయన నీతి చెప్దాం, కథలు రాశారు. అయినా కూడా సంతోషం పడలేదు ఆయన. మళ్ళీ మహాభారతాన్ని, తన జీవిత చరిత్రని ఆయన రాశారు. తన జీవిత చరిత్ర అంటే ఆయన యొక్క జీవిత చరిత్ర ఏదైతే ఉందో అదంతా కూడా ఈయన సమకాలీనులే. అందరూ కూడా మహాభారతంలో అందరూ కూడా వేదవ్యాసుడి సమకాలీనులే ఉన్నారన్నమాట. కాంటెంపరీ అని అంటాం కదా, వాళ్ళందరూ అన్నమాట. ఆ మొత్తం చరిత్రను రాశారు. చంద్రవంశం చరిత్ర మొత్తం మనకి ఇక్కడ ఉండదు. కేవలము ఈ వేదవ్యాసుడు ప్రవేశం వచ్చినప్పటి నుంచి మాత్రమే ఉంటుంది. సో ఆయన మహోన్నతమైనటువంటి గురువు. ఆయనను గుర్తు తెచ్చుకొని మనము వ్యాస పూర్ణిమ జరుపుకుంటాము, గురు పూర్ణిమ జరుపుకుంటాము. అటువంటి మహానుభావుడైనటువంటి వేదవ్యాసుడు అసలు ఎలా పుట్టాడు? వీళ్ళందరూ అడుగుతున్నారు అన్నమాట. గురువుని ముందు తలుచుకుందాము. మీ గురువు గారు వీళ్ళందరూ అంటున్నారు, వైశంపాయనుడితోటి జనమేజయుడు అంటున్నాడు, మీ గురువు గారి యొక్క కథని మాకు తెలపండి. ఏమిటి మీ గురువు గారి కథ ఏంటి అసలు? వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రం అకల్మషం. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రం పరాశర ఆత్మజం. పరాశరుని యొక్క ఆత్మజుడు, శక్తి యొక్క మనవడు, వశిష్ఠుని యొక్క ముని మన్మడు. అటువంటి మహానుభావుడైనటువంటి అతని యొక్క జన్మ అసలు ఎలా జరిగింది? ముందు ఆ చరిత్ర చెప్పండి. ముందు మనం ఒక గురువుగారిని తలుచుకుందాం. ఆ గురువుగారిని తలుచుకున్నాక మనం ఇందులోకి ప్రవేశిద్దాం అని చెప్పేసి వేదవ్యాసుడికి వైశంపాయనుని జనమేజయుడు అడగడం మొదలెడుతుంది.
అప్పుడు ఆయన చెప్తాడనమాట, చేది రాజు అని చెప్పేసి ఈయన ఒక మహానుభావుడు. చేది దేశంకే రాజు కానీ ఆయన మొత్తం భారతదేశాన్ని మొత్తాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఎందరో మంది సామంత రాజులు కూడా ఆ రోజుల లోపల ఉండేవారు అనమాట ఆయన కింద. మొత్తం భారతదేశాన్ని అంతా పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన. ఆయన మహానుభావుడు. ఆయన ఎంత తెలివైన వాడంటే చాలా చిన్నతనంలోనే రాజ్య అర్హతను సంపాదించుకోగలిగాడు. సంపాదించుకుని చక్రవర్తి అయిపోతాడు. ఆయన కింద అనేక మంది సామంత రాజులు ఉంటారు. కానీ ఈ చేది దేశ రాజు ఎవరైతే ఉన్నారో, ఒకసారి అందరూ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం చంద్రవంశం తెలుసుకోవడం లేదు, వ్యాసుని యొక్క పుట్టుక తెలుసుకుంటున్నాం. తర్వాత చంద్రవంశంలోకి ప్రవేశిస్తాం. సో ఈయన ఎలాగా అంటే ఈ మహానుభావుడైనటువంటి వేదవ్యాసుడు ఎలా పుట్టాడు అనేది మనం తెలుసుకుంటున్నాం. ఈ చేది దేశపు రాజు, చేది దేశం అంటే మన ఈయన శిశుపాలుడు వాళ్ళు కూడా పరిపాలించినటువంటి ఇదనమాట. కాకపోతే ఈయన ఏంటంటే ఈ వసువు అనేటటి ఆయన ఎవరైతే ఉన్నాడో, ఈ వసు చక్రవర్తి ఎవరైతే ఉన్నాడో ఈయన చక్రవర్తిగా ఉన్నాడు ఇండియా మొత్తానికి. ఎంతోమంది సామంతరాజులు, కానీ చాలా చిన్నతనంలోనే ఆయనకి వైరాగ్యం వచ్చింది. ప్రపంచం ఏమిటి, సృష్టి ఏమిటి, ఎంత సంపాదించి ఏమి లాభం, కారే రాజులు రాజ్యములు గలగవే వారేరి అని చెప్పేసి అన్నారు కదా. ఆ విధంగా ఎక్కడున్నారు వీరందరూ? ఎంతోమంది సిరిని మూటగొట్టుకుని పట్టుకు వెళ్ళారా వీళ్ళంతా? లేదు, అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళారు. అటువంటిప్పుడు ఎంత చక్రవర్తినే ఏం లాభం? చిన్నతనంలోనే పరిణతి రావడం ఒక రకంగా ఎన్నో జన్మల అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పరిణతి రాకపోతే ఎప్పటికీ రాదు. ఒక వయసు వచ్చిన తర్వాత మనసు ఒప్పుకోదు. ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు, చుట్టాలు, బంధువులు, ఫంక్షన్స్, వీటన్నిటి మీద మన మనసు వెళ్తుంది, కానీ పరిణతి తెచ్చుకోవడానికి మన మనసు ఎప్పటికీ ఒప్పుకోదు. కాబట్టి చిన్నతనంలో రావడం అనేది చాలా గొప్పది. ఆయన వైరాగ్యం, అటు రాజ్యం చేస్తుండేవాడు, ఇటు మధ్య మధ్యలలో వెళ్ళి ఈయన వెళ్ళేసి బుడుల దగ్గర, ఋషుల దగ్గర కూర్చుని వాళ్ళతో పాటు ఈయన కూడా తపస్సు చేస్తూ, వాళ్ళతో పాటు చర్చలలో ఉంటూ, వారితో పాటు కల్పవాసాన్ని చేస్తూ ఆనందంగా ఉంటూ వెనక్కి వచ్చేవాడు. ఇది చూసినటువంటి ఇంద్రుడు చాలా ఆశ్చర్యపోతాడు. ఇంద్రుడు మహానుభావుడైనటువంటి దేవుడు, మనకు సినిమాల్లో చూపిస్తున్నట్టుగా ఆయన ఎంతసేపు కూడా ఆడవాళ్ళని తపస్సు చేసుకునే వాళ్ళ మీదకి పంపిస్తాడనే విన్నాం. కానీ ఈయన విషయంలో ఆయన చూసి ఇంద్రుడు చాలా సంతోషపడతాడు. నిజంగా రాజు అంటే ఇటువంటి వాడు కదా. అప్పుడు ఆయన ఏం చేస్తానంటే, బాబు నీకు ఒక విమానం ఇస్తాను, ఈ విమానం లోపల నువ్వు ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. నువ్వు మాట మాటికి మునివాటికకు వస్తున్నావు, చాలా టైం పడుతుంది. సో నువ్వు విమానంలో రా, విమానంలో పో. ఈ విధంగా నువ్వు ఆకాశంలో తిరగచ్చు, భూమి మీద తిరగవచ్చు. దీనివల్ల ఏమవుతుంది, నువ్వు పైన నుంచి తిరిగేవాడు. ఉపరి చర, ఉపరి ఉపరి అంటే పైన, ఉభయ చర పైన కింద కూడా తిరగగలుగుతావు. అంటే భూమి మీద వెళ్ళగలుగుతావు, ఆకాశంలో కూడా తిరగగలుగుతావు. అటువంటి మహానుభావుడివి నువ్వు అని చెప్పేసి ఈయనకి చెప్పి ఈయన చాలా సంతోషపడతాడు. నాకు ఇంత విలువ ఇచ్చావా అని చెప్పేసి చాలా ఆనందంతో ఉంటాడనమాట. సో ఈయన కూడా ఇంక అక్కడ తపస్సు చేసుకుని ఆయన అంటాడనమాట, ఇంత గొప్ప వరం ఇచ్చినటువంటి ఇంద్రుడికి నేను ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి తన రాజ్యంకి వెళ్ళిన ప్రతిసారి కూడా ఇంద్రుడి కోసం అని చెప్పేసి రకరకాల పూజలు, వ్రతాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడనమాట. చక్కటి దాని పేరు వేణు యష్టి అనేటటువంటి ఆ విమానం అన్నమాట. సో మాటి మాటికి వెళ్ళి వస్తూ ఉంటాడు. సో ఆ సమయం లోపల ఆయన మంచి ఉత్సవాలు అవన్నీ జరుపుతూ ఉంటాడు. ఈ సమయంలోనే ఒక చిన్న విషయం ఏంటంటే, ఈయన రాజ్యానికి పక్కనే శక్తిని శుక్తి చేయండి, శుక్తిమతి అనే ఒక నది ఉండేది. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. నదులు అనేవి స్త్రీలకు ప్రతీకలు. నదులు స్త్రీలకు ప్రతీకలు. పర్వతాలు పురుషులకు ప్రతీకలు ఆ రోజుల లోపల. వీటి మధ్య కూడా వివాహం లాంటిది జరిగేది అని చెప్పేసి కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. ఇందులోపల కోలాహలం అనే ఒక పర్వతం ఉండేది ఈ శుక్తిమతి అనేటటువంటి నదికి. మాట మాటకి వాడికి సతాయిస్తూ ఉండేవాడు. నువ్వు పెళ్లి చేసుకో, నువ్వు బాగున్నావు, నువ్వు ఇట్లా ఉన్నావు, అట్లా ఉన్నావు అని వెంటబడ్డము. ఈ రోజుల్లో మనమంతా పడుతుంటాం కదా. మనం అంటే మనం కాదు, మన పిల్లలు వాళ్ళు వీళ్ళు. సో అలాగా ఆయన కూడా చేస్తూ ఉండేవాడు అనమాట. చేస్తూ ఉంటే ఈ కోలాహలం అనేటటువంటి పర్వతం చేస్తూ ఉంటే ఆమెకి విసుగు వస్తుంది. ఒకరోజు ఇవి ఎంతసేపటికి కూడా తన మోజుకి ఇష్టపడడం లేదని చెప్పేసి తన బలంతో ఆ పర్వతాన్ని అక్కడ తన బలమంతా ఉపయోగించి తనని తీసుకెళ్ళి ఆ నదికి అడ్డంగా పెట్టేస్తాడనమాట. కోలాహలం అనే పర్వతుడు శుక్తిమతి అనేటటువంటి నదికి అడ్డంగా తను ఉంటాడు. ఉండగానే అప్పుడు ఈయన అక్కడికి చూస్తాడనమాట. చూసి ఏం చేస్తాడు, ఒక్క తన్నుదంతాడు. ఎవరు, రాజు వస్తాడు అక్కడికి. ఉపరిచర వసువు ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చేసి ఒక్క తన్నుదంతాడు. ఏంటి పర్వతమా, ఆమెకి ఇష్టం లేదంటే ఇష్టం లేదు, నో మీన్స్ నో. పింక్ సినిమాలో చెప్తాడు కదా, నో మీన్స్ నో అంటాడు అమితాబ్. అలాగా ఆమె నో చెప్పిందంటే నో అంతే అని చెప్పేసి ఒక్క తన్నుది అంటాడు. కానీ అప్పటికే ఈమెకి 2 పిల్లలు పుడతారన్నమాట. గిరిక వసుపదుడు, గిరిక గిరిజ కూడా అనుకోవచ్చు. అంటే పర్వతుడికి పుట్టినటువంటి కుమార్తె స్త్రీ. ఇప్పుడు మనకు సార్ ఇది కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంది, ఎలా జరిగింది ఇట్లాంటివన్నీ అడగద్దు. ఎందుకంటే కథని ఆ రోజుల్లో జరిగినటువంటి పరిస్థితులు మనకేమీ తెలియవు, కానీ ఆ రోజుల్లో ఇలా జరిగేది అని చెప్పి మాత్రం మనకు తెలుస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ సంపర్కం ద్వారా
మనకు కోలాహల పర్వతానికి శుక్తిమతి నదికి పుట్టినటువంటి పిల్లలు ఇద్దరు, గిరిక ఒకటి, ఇంకోటి వసుపదుడు. వసుకుమారుడు అంటే వసుపదుడు, అంటే ఈయన వసుకుమారుడు కాదు. అయితే ఈ వసుపదుడును గిరిక ఉండగానే అప్పుడు శుక్తిమతి నది చాలా సంతోషిస్తుంది. ఈ మాటికి కోలాహలం అనేవాడు వచ్చి నన్ను సతాయిస్తున్నాడు, వాడి ఇవాళ నన్ను సతాయించకుండా నన్ను విముక్తి చేశావు, వాడు చాలా దూరం వెళ్ళిపోయాడు, ఇంకా పర్వాలేదు, నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకో, నా కుమారుడికి ఏదో ఒక జాబ్ చూపించు, ఆయన కెరియర్ని నిలబెట్టు అని. అప్పుడు ఆ వసుపదుడేమో తన రాజ్యానికి సేనాపతిగా పెడతాడు, ఈ గిరికనేమో వివాహం ఆడతాడు. ఈ గిరిక చాలా అందమైనది, నదిలో ఉన్నటువంటి సౌమ్యత, తర్వాత ఆ ఫ్లోయింగ్ నేచర్ ఏదైతే ప్రశాంతంగా ఇలా కలుపుకోలుదనము, ఇవన్నీ కూడా ఇతనికి చాలా 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 ఇష్టంగా ఉంటుందన్నమాట. ఈయన ఎంత మునుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా కూడా ఈయన మనసు లోపల తన భార్య మాటికి జ్ఞాపకం వస్తూ ఉండేది. ఎప్పుడైనా అలా వెళ్ళినా కూడా, అంటే వైరాగ్యం తగ్గుతోందని కూడా ఒక లెక్క. సో భార్య జ్ఞాపకం వస్తూ ఉండేది. ఓ రోజు ఏమవుతుందంటే అట్లా భార్య జ్ఞాపకం వచ్చాడు, కానీ వెనక్కి రావడానికి వీల్లేదు. ఈ సమయం లోపల ఆయనకు శక్తి వదులుచుకోవాల్సి వస్తుందన్నమాట. మరి వదిలినటువంటి శక్తి ఆ రోజుల్లో ఎట్లా ఉండేదంటే, శక్తిని కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మనలో ఉన్నటువంటి శక్తిని అలా వదిలేయడం అనేది తప్పు. అందుకని ఏంటంటే ఈ శక్తిని కనుక భార్యకు అందజేసినట్లయితే భార్యకు పుట్టే పిల్లలు చాలా గొప్ప వాళ్ళై పుడతారు. సో అందుకోసం ఏం చేయాలి, అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే ఆ శక్తిని ఒక చిన్న దొప్పెలాగా తయారు చేసి దాంట్ లోపల తన శక్తిని అంతా ఇమిడ్చి దాన్ని ఒక డేగకిచ్చి తన వైఫ్కి ఇవ్వమని చెప్పి పంపిస్తాడనమాట. నా గిరికకు చెప్పు, ఇట్లాగా తన జ్ఞాపకం ద్వారా నేను నా శక్తిని కోల్పోయాను, ఈ శక్తిని తను కనుక స్వీకరించినట్లయితే మాకు మంచి పిల్లలు పుడతారు అని చెప్పేసి. సరే ఆ డేగ తీసుకెళ్తూ ఉంటుంది, కానీ మధ్య లోపల ఇంకో డేగ ఏదో మాంసం అనుకుంటుంది, అది దీన్ని వెంటబడుతుంది. రెండు కలిసి పెనుగులాడతాయి. అందులో ఉన్నటువంటి శక్తి అంతా కూడా ఆ కింద ఒక నది ఉంటుంది, ఆ నది లోపల ఒక చేప ఒకటి మింగేస్తుంది. ఈ చేప పేరు అద్రిక. అద్రిక అనేటటువంటి అప్సరస. మళ్ళీ ఆమెది వేరే స్టోరీ. మనము మహాభారతంలో తెలుసుకుందాం, కథలో కథలు కథలో కథలు కథలో కథలు ఉంటాయని. ఇప్పుడు ఆమె కథ ఏంటో చూసుకుందాం. ఈ అద్రిక అనే అప్సరస ఎవరంటే ఇంద్రుడి దగ్గర ఉండేదన్నమాట. ఆమె ఏమవుతుందంటే ఒకసారి అగస్త్యుడు తపస్సు చేసుకుంటూ ఉంటే ఆయన తపస్సును చెడగొట్టమని ఇంద్రుడు ఎప్పట్లాగా పంపిస్తాడు. పంపించేసరికి ఆమె తపస్సును చెడగొడితే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి కోపం వస్తుంది. కోపం వచ్చి శాపం పెడతారనమాట. నువ్వు చేప పిల్లలాగా అయిపోతావు, నువ్వు చేప పిల్ల లాంటి నీ కళ్ళతోటి నీ వస్త్రాలతోటి నన్ను ఇలా డిస్టర్బ్ చేయడానికి తప్పు, డిస్టర్బ్ చేయడం అనేది భావ్యం కాదు అంటే ఆమె ఏమంటుంది, మధ్యలో నువ్వు బాగున్నావు ఇంద్రుడు బాగున్నాడు, మధ్యలో నాకు శాపమా అని చెప్పి ఆయనని శాప విమోచనం కోసం అడుగుతుంది. అప్పుడు ఆయన అంటాడు, ఒక కారణం లేకుండా మా నుంచి ఏ శాపము రాదు, కాబట్టి అది వచ్చింది అంటే నువ్వు తప్పకుండా నీవు ఇలా జరుగుతుంది. ఒక వసువు అనేటటువంటి ఒక మహారాజు ఉన్నాడు, ఆయన చేతి దేశం యొక్క రాజు, ఆయన గిరిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత ఆయన శక్తిని కోల్పోవడం జరుగుతుంది. ఆ శక్తిని నువ్వు స్వీకరించినట్లయితే నీకు పిల్లలు పుడతారు అని చెప్పేసి చెప్పగానే ఇదంతా విన్న తర్వాత ఇది శాపము ఆమెకి. ఇప్పుడు ఏమవుతుంది, ఈ అద్రిక ఆ శక్తిని ఆ వీర్యాన్ని తను స్వీకరించడం జరుగుతుందన్నమాట. స్వీకరించిన తర్వాత ఏమవుతుంది, కొన్నాళ్ళకి అదే ఏరియా లోపల ఏమవుతుందంటే ఈ జాలర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాటికి అక్కడికి వచ్చి అది వేస్తారు, వల వేస్తారు, వేసి అందులోపల ఈ అద్రికని పట్టుకుంటారు. ఈ అద్రిక అనేటటువంటి పెద్ద చేప, అప్సరస చేప రూపంలో ఉంది ఇప్పుడు, శాప రూపంలో. అప్పుడు దాన్ని కోస్తారు. కోసేసరికి ఆమె చనిపోతుంది. వెంటనే ఆమెకి శాప విమోచనం జరిగి తను అద్రికగా అప్సరసగా మారిపోయి వెళ్ళిపోతుంది. ఇందులోపల నుంచి చూస్తే ఒక ఆడపిల్ల మగపిల్లాడు ఇద్దరు కూడా ఉన్నారనమాట. ఒక ఆడబిడ్డ ఒక మగబిడ్డ. అప్పుడు చూడగానే వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, ఈ జాలర్లందరూ తీసుకెళ్ళి వాళ్ళ గూడెం యొక్క నాయకుడు ఎవరైతే ఉంటారో దాశరాజు అని చెప్పేసి ఆయనకి ఇస్తారు. ఇక ఆయన చాలా సంతోషంగా ఉంటాడు, పిల్లలు లేని నాకు భగవంతుడే ఇచ్చాడు అని చెప్పి. ఇలాగా కారణం లేనిదే ఏ సంఘటన జరగదు అనే విషయం తెలుస్తుంది. మనం ఏం తెలుసుకున్నాము, వసువు అనేటటువంటి రాజు ఆయన గిరికని పెళ్లి చేసుకున్నాడు, తన శక్తి ద్వారా ఇద్దరు పిల్లల్ని పుట్టించాడు. ఆ పిల్లలు పుట్టిన సంగతి ఇప్పుడు ఆయనకు వసువు అనే రాజు కూడా తెలియదు, ఇంకా తన శక్తి పోయిందని అనుకుంటుంటాడు అంతే. అక్కడితో ఆయన కథ అయిపోయింది మహాభారతంలో. మళ్ళీ ఇంకొకసారి ఆయన రిఫరెన్స్ రాదు. కానీ ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దాశరాజు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర చాలా బాగా పెరుగుతూ ఉంటారు. వీళ్ళ దగ్గర నుంచి మత్స్య గంధి అంటే ఆమెకి మత్స్యం వాసన ఎప్పుడూ వస్తుండేదన్నమాట. ఈ ఆడపిల్ల దగ్గర చాలా ఇది వాసన వస్తూ ఉండేది. కుమారుడేమో తండ్రి తర్వాత తనే మత్స్యరాజు అవుతాడు. ఈ ఆడపిల్లేమో మత్స్యగంధి అనేటటువంటి, గంధి అంటే వాసనం, ఆ వాసనతోటి ఉంటుందన్నమాట. ఉండి ఇంట్లోనే తిరుగుతూ ఉంటుంది. తండ్రికి తల్లికి చక్కగా చేదోడు వాదోడుగా ఉంటుంది. తండ్రిని అంటుంది అనమాట, నాన్నగారు నేను మీకేమన్నా సహాయం చేయగలనా, మీరు చేసేటటువంటి పనులలో నేనేమన్నా చేయగలనా
అంటే అయ్యో ఏం లేదమ్మా ఆడపిల్లవి, ఎప్పుడైనా నేను ఊర్లో లేనప్పుడు కాస్త పడవ లోపల ఈ ప్రయాణికులందరూ ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి నువ్వు తీసుకెళ్తూ ఉంటూ ఉండాలి అని చెప్పేసి ఆయన తన కుమార్తె అయినటువంటి, కుమార్తె అంటే పెంపుడు కుమార్తె అనుకోవచ్చు, ఈ అమ్మాయి మత్స్యగంధికి చెప్తారన్నమాట. సరే ఒకసారి ఈయన మన వశిష్ఠ మహాముని యొక్క మనుమడైనటువంటి శక్తి, ఈ శక్తి యొక్క మనవడే మన మన వేదవ్యాసుడు అనమాట. ఆ శక్తి యొక్క కుమారుడు పరాశరుడు. ఈ పరాశరుడు ఏంటంటే అన్ని చోట్లకు కూడా నడుచుకుంటూ వెళ్తాడు. అన్ని చోట్లకి యాత్రలు చేయాలంటే ఆయనకు నడకే కావాలి. ఆయన వెళ్తూ వెళ్తూ ఒకసారి ఈ ఒడ్డు దాటాల్సినటువంటి అవసరం వస్తుంది. రాగానే ఆ రోజు తండ్రి ఉండడు. అప్పుడు ఆ యమునా నది దాటడానికి కోసం అని చెప్పేసి ఈమె ఎవరైతే మత్స్యగంధి ఉందో ఆమె కనిపిస్తుంది. కనిపించగానే ఇంత మహానుభావుడైనటువంటి ఋషి కూడా ఆమెను చూడగానే ఎంతో ఆనందం కలుగుతుంది. చూసిన తర్వాత అప్పుడు ఆమెకి తన కోరికను చెప్తాడన్నమాట. అప్పుడు ఆమె అంటుందన్నమాట, మీరు ఇంత మహానుభావులు, మీరు ఇలాంటి కోరిక కోరడం నాకు ఆశ్చర్యంగా ఉంది. మీరు ఇంద్రియాలన్నింటినీ కూడా జయించినటువంటి వారు కదా. అంటే వాళ్ళంటారు, ఇది జరిగినటువంటిది ఏదైతే ఉందో ఇది ఏదో కారణం లేనిదే జరగదు. నాకు నీ మీద ప్రేమ కలగడానికి ఏదో కారణం ఉండే ఉంటుంది అని అనగానే అప్పుడు ఆమె అంటుంది, నిజమే, కాకపోతే నేను మత్స్యగంధిని. ఇప్పుడు ఆమె ఏదో రకంగా కారణం చెప్పి తప్పించుకుందామని చూస్తుంది. ఎందుకంటే ఆమెకు కూడా భయం, ఈ బ్రాహ్మిన్స్ శాపాలు పెడితే ఏమన్నా అవుతుందేమో అని చెప్పేసి ఆమెకి భయం అన్నమాట. సో పరాశరుడు శాపం పెడతాడేమో అన్న భయం ఆమెకి మనసులో ఉండి ఏదో ఒక కారణం చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. అని చెప్పేసి అంటుంది, నేను మత్స్యం వాసన వస్తుంది కదా అని అంటాడు. నువ్వేమి అసలు వాసన నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీకు కిలోమీటర్ వరకు కూడా సుగంధం వస్తుంది. నువ్వు సత్యవతి అనే పేరుతోటి ఇప్పటి నుంచి ఉంటావు. అంటే కరెక్టే, కాకపోతే నా కన్యత్వాన్ని పోగొట్టుకుంటాను కదా. అంటే నీ కన్యత్వానికి ఎటువంటి దోషము రాదు అంటే, కానీ నా తండ్రిని వీళ్ళని వాళ్ళని ఎలా చూడగలను అంటే, నీవు ఎవరికి కనిపించినటువంటి ప్రాంతానికి తీసుకెళ్తాను. అక్కడ జరిగినటువంటి సంపర్కం ద్వారా వచ్చేటటువంటి కుమారుడు ఎవరైతే ఉంటాడో వాడు మహానుభావుడు. వాడు మన దేశానికి మన ధర్మానికి అన్నిటికంటే ముఖ్యంగా మన సంపర్కం ద్వారా వచ్చేటటువంటి ఆ మహానుభావుడు ఎవరైతే ఉన్నాడో అది రావాల్సినటువంటిది మన గీతలో రాసి ఉంది. కాబట్టి నీ విషయంలో నీకు ఎటువంటి ప్రమాదము జరగదు అని చెప్పేసి నది మధ్య లోపల ఒక ద్వీపాన్ని సృష్టిస్తాడు. సృష్టించేసి అంటాడు, నీ కన్యత్వము ఇంకా చెడదు. నీ తండ్రికి కానీ ఇంకెవరికి కానీ తెలిసే అవకాశం లేదు. నీకు పిల్లవాడు పుట్టడం అనేటటువంటిది 9 నెలలు వెయిట్ చేయాల్సిన అవసరం అట్లా కూడా ఉండదు. ఇమీడియట్గా మహానుభావుడైనటువంటి కుమారుడు నీకు జన్మనెత్తుతాడు. ఇక నీ వాసన గురించి మాట్లాడతావా, నీ వాసన ఇంకా వెళ్ళిపోతుంది, ఇంకుండదు అని చెప్పి నువ్వు యోజన గంధివి అవుతావు. అంటే అంత దూరం యోజనం పాటు నీకు చక్కటి వాసన వస్తూ ఉంటుంది అనగానే, ఇది పట్టపగలు కదా అంట. ఆమె ఏదో కారణం చెప్పి, పట్టపగలైనా పర్వాలేదు, ఏం ఇది లేదు, ఇది మేఘాలు కమ్మేలాగా చేసుకుంటాను అని చెప్పేసి చివరికి ఆకాశం అంతా కూడా చీకటిమయం చేస్తాడు. ఇంకా ఆమె ఏమి చేయలేక ఆమె ఒప్పుకుంటుంది అనమాట. అప్పుడు ఆమెకి ఈయన కృష్ణుడు అని చెప్పి ఒక కుమారుడు పుడతాడు. ఈ కృష్ణుడు చిన్నప్పుడే నల్లగా ఉంటాడు. పుట్టడంతో మహానుభావుడై పెద్దవాడిలాగా పుడతాడు. పుట్టి తల్లికి నమస్కరిస్తాడనమాట, మాత అంటే. అప్పుడు ఆమె చూసి ఈయననే కృష్ణ ద్వైపాయనుడు. కృష్ణుడు అనేటటువంటి వ్యక్తి ద్వీపం మీద పుట్టినాడు కాబట్టి కృష్ణ ద్వైపాయనుడు. పాదాభివందనం చేస్తాడు, తల్లికి తండ్రికి పాదాభివందనం చేసి, అమ్మ నేను తపస్సు చేసుకోవడానికి వెళ్తున్నాను అంటే. ఇంత చిన్నతనంలో ఆమెకు అప్పుడే తల్లి ప్రేమ వచ్చేస్తుంది. ఇంత చిన్నతనంలో ఏంటి నాన్న వెళ్ళడము అని. అమ్మ లేదమ్మా, నేను చేయవలసినటువంటి కార్యాలు చాలా ఉన్నాయి అని చెప్పేసి అప్పుడు ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అన్నమాట. వెళ్ళగానే అప్పుడు ఈమె వెనక్కి వచ్చేస్తుంది. ఈ ద్వీపం మీద పుట్టినందుకు ఈయన కృష్ణద్వైపాయనుడు. ఈయన తర్వాత వేదాలని రాయడం ద్వారా ఈయన వేదవ్యాసుడు అయ్యారు. తర్వాత రకరకాల దేవతలు, రాక్షసులు వీళ్ళందరి అంశతోటి భీష్ముడు, ఈ కురురాజులు వీళ్ళందరూ కూడా వచ్చారు వైశంపాయన, జనమేజయ అని చెప్పి వైశంపాయనుడు చెప్తున్నాడు అనమాట. ఈయనంటాడు అనమాట, ఇదెక్కడా, ఇది ఏమిటి, ఇలా జరిగిందా ఏంటి, చాలామంది దేవతల అంశాలతోని రాక్షసుల అంశాలతోని పుట్టారా అంటే, అవును చాలామంది అలా పుట్టారు. అందుకే ఈ కథా ప్రారంభంలో వేదవ్యాసుడు మా గురువు గారు ఆయన జన్మనెత్తాడు. కానీ ఏమైంది, ఈయన పరశురాముడు ఎప్పుడైతే క్షత్రియులందరినీ చంపేశాడో, కృతయుగం నుంచి చంపుకుంటూ వస్తున్నాడు ఆయన. త్రేతాయుగంలో అందరినీ చంపుతూ వస్తూ ఉండి రాజులందరినీ దాదాపుగా చంపేశాడు. ఇక మిగిలిన వాళ్ళలో కొంతమంది మాత్రం మిగిలారు. సరే, పరశురాముడు కాస్త తన పట్టు తగ్గించిన తర్వాత మళ్ళీ వర్షాలు కురిశాయి, పంటలు పండాయి, రాజులు కూడా ధర్మబద్ధంగా పరిపాలించడం,
దాంతో పరశురాముడు కూడా ఇంకా ఏ రాజులను చంపడం అనేది తగ్గిపోయింది. మరణాలు తక్కువయ్యాయి, అందరి ఆయుర్దాయం పెరిగింది, భూమి మీద కూడా భారం పెరుగుతోంది. అప్పుడు మళ్ళీ భూదేవి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గరికి వస్తుంది. వచ్చి భూభారం మళ్ళీ పెరుగుతోంది. ఇంతకుముందు పరశురాముడు ఉన్నాడు, అప్పుడు భూభారం తగ్గింది, కానీ ఇప్పుడు చాలా పెరుగుతోంది. ఎలాగా అంటే అప్పుడు దేవతల అంశాలతోని పాండవులు, రాక్షసుల అంశాలతోని ఎంతోమంది శిశుపాలుడు, దుర్యోధనుడు ఇటువంటి వాళ్ళు ఎంతోమంది జన్మిస్తారనమాట. వీళ్ళ వల్ల ఈ మహాభారత యుద్ధం అనేది జరిగింది ఓ జనమేజయ. దానివల్ల భూభారం చాలా తగ్గిపోయింది. 18 లక్షల మంది సుమారుగా ఇందులోపల చనిపోయారు అని చెప్తారనమాట. ఎవరెవరు దేవదానవుల వల్ల చనిపోయారు అంటే ఇప్పుడు ఈయన మొత్తం చెప్తారనమాట. ఈ ప్రపంచం అందరికీ కూడా మూలం ఎవరు అనుకుంటున్నావు? బ్రహ్మదేవుడినకి. ఆయనకు అందరూ కూడా ఆత్రి, అంగీరసుడు, పులహుడు, పులస్త్యుడు, క్రతువు, భృగువు, దక్షుడు, మనం తెలుసుకున్నటువంటి ఇవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళందరూ కూడా జన్మెత్తడము జరిగింది. సో ఈ విధంగా ఈయన తన శరీరం నుంచి పుట్టించిన వాళ్ళందరి లోపల దక్షుడు ఎవరైతే ఉన్నాడో ఆయన చాలా ముఖ్యమైనటువంటి వాడు. ఆయనకి ఇలా 50 మంది కుమారులు ఉన్నారు. అందులో 13 మందిని ఆయన కశ్యపుడికే ఇచ్చారు. ఈ కశ్యపుడు లోపల మళ్ళీ దితి, అదితి ఎవరైతే ఉన్నారో, దితికి పుట్టిన వాళ్ళు దైత్యుడు, అదితికి పుట్టిన వాళ్ళు ఆదిత్యుడు, తర్వాత ఆయనకి వినత, కద్రు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నుంచి మళ్ళీ వాళ్ళందరూ పాములు, గరుడులు వీళ్ళందరూ పుట్టారు. తర్వాత ఇట్లాగా మళ్ళీ దితి అనే ఆమెకు పుట్టిన వాళ్ళలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, మళ్ళీ హిరణ్యకశిపుడికి పుట్టినటువంటి ప్రహ్లాదుడికి విరోచనుడు అనే కుమారుడు నుంచి మళ్ళీ బలి చక్రవర్తి, ఇలా బలి చక్రవర్తికి కుమారుడు మళ్ళీ బాణాసురుడు, ఇలా 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 మళ్ళీ ఇంకొక అమ్మాయి ఉంది ధను అని, వీళ్ళకి ఆమెకు పుట్టిన వాళ్ళు దానవులు. సో ఆ ధను అనేట ఆమెకి మళ్ళీ ఒక 40 మంది దానవులు ఇలా పుట్టారు. ఇలా చాలామంది పుట్టడం అంటూ జరిగింది. సో కాబట్టి ఏంటంటే ఇంతమంది కూడా ఇప్పుడు భూలోకం లోపల పుట్టడము, ఈ భూమి యొక్క భారాన్ని మనము తగ్గించడము. ఇదే విధంగా ఆ రోజుల్లో మనకు తెలిసినటువంటి సింహిక అనేటటువంటి దానవ వనిత ఉంది. ఆమెకి రాహువు జన్మించాడు. వినతకి మనందరికీ తెలిసినట్టుగా అనూరుడు, గరుడు, ఇవన్నీ కూడా ఇలాగ. మళ్ళీ అనూరుడికి మళ్ళీ సంపాతి, జటాయువు, మనం ఏదైతే రామాయణంలో తెలుసుకుంటామో జటాయువునేమో రావణాసురుడు చంపడం జరుగుతుంది. సంపాతేమో రాముడు వాళ్ళ హనుమంతుడు వాళ్ళ గ్యాంగుకి సీతను ఎక్కడికి తీసుకెళ్లారు అనేది చూపించడం జరుగుతుందన్నమాట. సో ఇలాగా బృహస్పతి మళ్ళీ ఆయనకు పుట్టినటువంటి వాళ్ళ లోపల అంగిరసుడు నుంచి బృహస్పతి పుట్టడము, ఆత్రి అనే ఆయనకి చాలామంది మహామునులు జన్మించారు. తర్వాత పులస్త్యుడు అనేటటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఈ పులస్త్యుడి నుంచి మనకు రావణాసురుడు వాళ్ళు వీళ్ళు అందరూ పుట్టారు కదా, అది జరిగింది. పులహుడు అనే ఆయన ఒకడు ఉన్నాడు. ఆయనకి కిన్నెరులు, కింపురుషులు అనేవాళ్ళు వీళ్ళంతా పుట్టారు. క్రతువు అనే వాళ్ళకి పక్షి జాతి మొత్తము కూడా పుట్టింది. ఇలాగ రకరకాల మంది ఈ భూలోకంలో జన్మించారు. భృగు మహర్షిది మనం చెప్పుకోలేదు. భృగు మహర్షికి ఈ శుక్రాచార్యుడు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఇలాగా దేవదానవ అంశతోటి ఎంతోమంది పుట్టారు. మహావిష్ణువు అంశతోటి శ్రీకృష్ణుడు పుట్టాడు. ఆదిశేషు అంశతోటి మనకందరికీ తెలిసిన బలరాముడు, లక్ష్మీదేవి అంశతోటి రుక్మిణి, ఇక అప్సరస అంశాలు ఎవరైతే ఉన్నాయో ఆ అప్సరసలందరూ ప్లస్ శ్రీకృష్ణుడి భక్తులు, కొన్ని జన్మల నుంచి తపస్సు చేసుకుంటున్న దేవతా లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా 16,000 గోపికలు. ప్రభాసుడు అనేటటువంటి అష్టవసువులలో చివరి వాడని ఎవరైతే తెలుసుకున్నామో అతని అంశతోటి మనకు భీష్ముడు పుట్టాడు. గంగాదేవి కూడా అవతారం ఎత్తింది, అది కూడా మనము గుర్తించవచ్చు. బృహస్పతి ఎవరైతే ఉన్నాడో గురువు, ఆయన అంశతోటి ద్రోణాచార్యుడు పుడతాడు. తర్వాత కామము, క్రోధము అనేటటువంటి 2 లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు అశ్వత్థామగా మనకు జన్మించాయి. మరుత్తులు అని ఉంటారు. మరుత్తులు వాళ్ళ నుంచి ఏమో విరాట రాజు, తర్వాత సాత్యకి, ద్రౌపది వాళ్ళ డాడీ ద్రుపద మహారాజు ఇలా వీళ్ళందరూ కూడా పుట్టారు. సో సిద్ధి, బుద్ధి అని చెప్పేసి మనం ఏదైతే వినాయకుడి అంశాలుగా చెప్పుకుంటామో, భార్యలుగా చెప్పుకుంటామో, వారి నుంచి వచ్చిన వాళ్ళలో కుంతి, మాద్రి అనే వాళ్ళు జన్మించారు. యమధర్మరాజు నుంచి ఏమో విదురుడు వచ్చాడు. యమధర్మరాజు యొక్క ఒక అంశం నుంచి మన ధర్మరాజు రావడం జరిగింది. ఇలాగా ఎంతమంది పుట్టారో నీకు చెప్పలేను. మన పాండవులలో మళ్ళీ వీళ్ళు ధర్మరాజు అయిపోయింది. భీముడు వాయుదేవుని అంశతో పుట్టాను. తర్వాత ఇంకెవరున్నాడు? అర్జునుడు ఇంద్రుడి అంశతోని పుట్టాడు ధర్మరాజు. అశ్విని దేవతల అంశతోని సహదేవుడు, నకులుడు వీళ్ళు పుట్టారు. హిరణ్యకశిపుడు ఆయన యొక్క అంశతోని శిశుపాలుడు పుట్టాడు. ఇలాగా చాలామంది దానవుల అంశతోని పుట్టిన వాళ్ళు ఉన్నారు. ఇందులోపల విప్రచిత్తి అనేటటువంటి ఒక రాక్షసుడు కాదు, దానవుడు, ధను అనేటటువంటి ఆమెకు పుట్టినవాడు. ఆ విప్రచిత్తి అనే ఆమెకేమో జరాసంధుడు పుట్టాడు. ఇలా చాలామంది దేవతల, రాక్షసుల అంశాలతోని పుట్టడం అంటూ జరిగింది. సో ఇలాగా ఎంతోమంది రాక్షసులు
తర్వాత దేవతలు రాక్షసులు పుట్టడం ద్వారా మళ్ళీ ఈ భూమి అంతా కూడా వాళ్ళిద్దరి మధ్య సంహారం జరిపి ఈ భూమి మీద భారం తగ్గించడానికి జరిగింది అని ఈ విధంగా మా గురువుగారి చరిత్రని చెప్పాను. ఈయన నాకొక్కరికే గురువు కాదు, సమాజం మొత్తంకి కూడా గురువు. తర్వాత అసలు ఈ మహాభారత యుద్ధం ఎందుకు జరిగింది అనే విషయాన్ని కూడా నీకు తెలియజేశాను ఓ జనమేజయ అని చెప్పేసి ఈయన వైశంపాయనుడు ఆపాడన్నమాట. ఆపగానే ఇప్పుడు మీకేమన్నా ప్రశ్నలు ఉంటే ముందుకెళ్దాం, లేకపోతే ముందుకెళ్దాం. ముందు అర్థమైంది కదా, వేదవ్యాసుడు జన్మించాలి ఫస్ట్. వేదవ్యాసుడు జన్మించిన తర్వాత ఇక చంద్రవంశంలోకి వెళ్ళే ముందుగా ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ దేవతల అంశాలతోని రాక్షసుల అంశాలతోని పుట్టారు అన్నటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాము. ఇక ఇప్పుడు ఏమన్నా డౌట్స్ ఉంటే అడిగితే. చరిత్ర తెలిసింది సార్, వేదవ్యాసుంది చరిత్ర మాకు వెళ్ళడం పుణ్యం మాకు. అవునండి, కరెక్ట్, చాలా గొప్ప. జై శ్రీకృష్ణ మేడం. అది సుఖబ్రహ్మ కదా చెప్పింది, అతని పేరు వైశంపాయనుడా? సుఖబ్రహ్మ భాగవతం చెప్పాడు. సుఖబ్రహ్మ వేదవ్యాసుని కుమారుడి పేరు, వేదవ్యాసుని కుమారుడు సుఖబ్రహ్మ. ఆయన భాగవతాన్ని శ్రీకృష్ణుడికి తెలియజేశాడు. భాగవతం అంటే అది పురాణం. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం వైశంపాయనుడు అంటే ఈయన శిష్యుడు, వేదవ్యాసుని యొక్క శిష్యుడు. ఇప్పుడు మహాభారతం ఎవరెవరికి చెప్తున్నారు? జనమేజయుడికి వైశంపాయనుడు చెప్తున్నాడు. ఈ విషయాన్ని ఎవరికి చెప్తున్నారు? సూత మహాముని శౌనకాది మునులకు చెప్తున్నాడు. ఇది ఎవరు చెప్తున్నారు? శ్రీనివాసు మనందరికీ చెప్తున్నాడు. అదనమాట, 3 లేయర్స్ గుర్తుంచుకోండి. అదే సుఖబ్రహ్మ ఈయనకు చెప్పాడు కదా, పరీక్షిత్తుకు చెప్పాడు కదా. సుఖబ్రహ్మ పరీక్షిత్తుకు చెప్పాడు. ఎవరి గురించి చెప్పాడు? విదురుడు మైత్రేయ సంభాషణని సుఖబ్రహ్మ పరీక్షిత్ మహారాజుకు చెప్పాడని చెప్పి శౌనకాది మునులకు సూత మహాముని చెప్పాడు. అక్కడ కూడా 3 లేయర్స్ ఉన్నాయి. 4th లేయర్ శ్రీనివాస్ చెప్పాడు. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. అది వైశంపాయనుడు శకుని సుఖబ్రహ్మ అనేసి జనమేజయుడికే చెప్పాడు కదా అన్న ఉద్దేశంలో. లేదు, జనమేజయుడు పరీక్షిత్ కుమారుడు. ఏం పర్వాలేదు, నో ప్రాబ్లం. ఇది సహజమే కదా. అందుకోసమే మనం మొదటి నుంచి కూడా చక్కగా ఎందుకు నేర్చుకుంటున్నాం? ఎన్నో జన్మల అదృష్టం ఇదంతా కూడా. ఏంటంటే సంపూర్ణ మహాభారతం మీకు చెప్తున్నది నేను ప్రాపర్ వేదవ్యాసుడు బుక్లోంచి మీకు ఎలా అలవాటైతే, ఏ భాషలో చెప్తే అలవాటవుతుందో అలా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను, సులభంగా చెప్పడానికి. అయినా కూడా నాకు తెలుసు ఇంకా కూడా నేను ఇంకా బాగా చెప్పుండొచ్చేమో అనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి మీకు ఏ సందేహాలు ఉన్నా కూడా అడగండి, నేను తీరుస్తాను. ఇంకెవరికైనా? జై శ్రీకృష్ణ మేడం. సిద్ధి బుద్ధి వాళ్ళ అంశ వల్ల మాద్రి కుంతి జన్మించారు సార్. కరెక్ట్ అమ్మా. అంటే ఆ పురాణం మళ్ళీ అటువైపు వెళ్ళిందంట. వాళ్ళు ఇందులో కూడా వస్తారా సార్? ఆ దేవతలు అంటే ఇందులో దేవత అంశాల వల్ల వీళ్ళందరూ కూడా దేవతల అంశాలు. అంటే భూమి మీద భారం పెరిగింది. భారం పోగొట్టాలంటే ఎవరో ఇద్దరు ఫైటింగ్ చేసుకోవాలి. ఎవరో ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటే మిగతా వాళ్ళందరూ కూడా చనిపోవాలి. ఆ ఎవరో ఇద్దరు ఫైటింగ్ చేసుకోవాలంటే దేవతలు రాక్షసులు అయితే బెటరు. దేవతల అంశతోటి కొంతమంది, రాక్షసుల అంశతోటి కొంతమంది పుడతారన్నమాట. ఆ దేవతల అంశతో పుట్టిన వాళ్ళని తెలుసుకున్నాం, రాక్షసుల అంశతో పుట్టిన వాళ్ళని కూడా మనం తెలుసుకున్నాం. అందులోపల కుంతి మాద్రి ఏమో సిద్ధి బుద్ధి యొక్క అంశ. నేను కొన్నే చెప్పాను, చాలా ఆయన వేదవ్యాసుడు బుక్ లోపల ఇన్ని ఇచ్చాడు. ఇక అవన్నీ చదివితే ఒక రోజంతా గడిచిపోతుందని చెప్పేసి నేను కొన్ని మాత్రం చెప్పాను, నాకు జ్ఞాపకం ఉందని చెప్పాను. గమ్మత్ ఏంటంటే ఇవాళ నేను ఇప్పుడే వచ్చా తెలుసా, జస్ట్ 5 minutes అయిందంతే నేను వచ్చి. జస్ట్ ఎందుకంటే ఇవాళ పొద్దున్న ఒక ప్రోగ్రామ్ ఉండే, అందుకని మీ అందరికీ తొందరగా ఫినిష్ చేసి అటు వెళ్ళిపోయాను. మళ్ళీ వెళ్ళి వెంటనే వచ్చి మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళాను. 5 నిమిషాల ముందు వచ్చాను అంతే. అసలు ప్రిపేర్ అవ్వడానికి కూడా టైం సరిపోలే. ఎలా చెప్తానో అని చెప్పి ఇక మొత్తం భగవంతుడికి వదిలేసా. భగవంతుడా, ఇది నీ జ్ఞానం. స్క్రీన్ మీద సినిమా చూపించినట్టు అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాను. ఆ పేర్లు అవన్నీ అసలు గుర్తుపెట్టుకోవడానికి ఉంటుంది, చాలా ఇదిగా ఉంటుంది. వండేస్తారు అసలు మీరు ఇలా చెప్పడం. జై శ్రీకృష్ణ. పరీక్షిత్ ఏమో భాగవతం అని చెప్పారు, పరీక్షిత్తుకి భాగవతము, జనమేజయుడికేమో భారతం. అవునమ్మా, కదండి? అవునమ్మా. ఓకే. ఈ రెండు చెప్పింది సూత మహాముని శౌనకాది మునులకు. మొదట వేదవ్యాసుడు రాసింది 8000 శ్లోకాలతో మహాభారతాన్ని రాశాడు. దాన్ని 24,000 శ్లోకాలు అయ్యాయి. జనమేజయుడికి చెప్తుంటే ఈయన జనమేజయుడికి చెప్తూ ఉంటాడు. జనమేజయుడు ఇప్పుడు ఏమంటాడు? అవును, భూమి మీద రాక్షసులు దేవతలు పుట్టారని చెప్పారు కదా మహానుభావ,
ఏమిటా కథ అంటాడు. అనగానే అప్పుడు మళ్ళీ ఈయన ఇప్పుడు నేను చెప్పిన దేవతల పేర్లు రాక్షసుల పేర్లు ఇవన్నీ చెప్తాడు. మళ్ళీ కొన్ని శ్లోకాలు యాడ్ అవుతాయి. అలాగా ఈయన 8,000 కాస్త 24,000 చేశాడు వైశంపాయనుడు. ఈ వైశంపాయనుడు చెప్పేదానికి మళ్ళీ వాళ్ళు ఉన్నారు కదా సూత మహాముని శౌనకాది మునులు. సూత మహాముని ఆయన శౌనకాది మునులకు చెప్పేటప్పుడు ఏమవుతుంది, ఉగ్ర వసుడు ఆయన ఏం చెప్తుంటాడు, వాళ్ళే కొన్ని ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి ఉదంకుడి వృత్తాంతము, జనమేజయుడి వృత్తాంతము, సరమా వృత్తాంతము, సర్పయాగము, ఇవన్నీ మళ్ళీ ఎక్స్ట్రా, ఇవన్నీ బాగా మహాభారతంలో లేవు. వాటన్నిటి కలిపితే 1,00,000 శ్లోకాలు అయ్యాయి. మధ్య మధ్యలో వాళ్ళు డౌట్లు అడుగుతూ, ఇప్పుడు మీరు ఎలా అయితే డౌట్లు అడుగుతారో ఈ డౌట్లను కూడా నేను ఇంక్లూడ్ చేసి ఇంకో బుక్ రాశాను అనుకోండి 2,00,000 అవుతుంది. అట్లా అనమాట. అలా వాళ్ళు ఏం చేశారంటే 3 లేయర్స్లో డౌట్స్ అన్ని క్లారిఫై. ఆయన రాసింది 8,000, 8,000 నుంచి 24,000 అయింది, 24,000 నుంచి 1,00,000 అయింది. మొదట అసలు మహాభారతం చెప్పమ్మా. చాలా పేర్లు గుర్తు పెట్టుకోవాలి సార్. అంటే కొంచెం మాలాంటి వాళ్ళని కొంచెం తగ్గించి మేము కొంచెం మధ్య మధ్యలో కట్ చేసుకుని మేము గుర్తు పెట్టుకోవాలి. మాకు అంత పేర్లు గుర్తుంచుకోకండి అమ్మా, పేర్లు గుర్తుంచుకోకండి. నేనేమనుకోను పేర్లు గుర్తుంచుకోకపోతే కథ యొక్క సారం గుర్తుంచుకోండి. అదొక్కటి నేను రిక్వెస్ట్ చేసేది అందరినీ కూడా అనేది ఏంటంటే పేర్లు గుర్తుంచుకోవడం కష్టమే. నాకంటే చాలా రోజులుగా ఉన్నాయి కాబట్టి జ్ఞాపకం ఉన్నాయి. ఒకసారి నేను మర్చిపోతాను. ఇందాక కూడా ఏదో పేరు ఉంటే అది మర్చిపోయాను నేను టోటల్గా. ద్రుపదుడు పేరు మర్చిపోయాను నేను. ఏమంటారు, మెమొరీ అంటారు. ద్రుపదుడు పేరు మర్చిపోయాను నేను ఇందాక. సో అది జరుగుతుంది, ఇట్ హ్యాపెన్స్. ఒక్కొక్కసారి తప్పులు చెప్తాం, ఒక పేరు బదులు ఇంకో పేరు కూడా చెప్తాం బై మిస్టేక్. సో అది ఇట్ హ్యాపెన్స్. కాబట్టి వాటిని ఎక్కువ పట్టించుకోకండి. మీరు కథలోని సారాన్ని గుర్తించండి. ఏం కథ, ఏం తెలుసుకున్నామంటే మహానుభావుల యొక్క చర్యకి ఏదో ఒక కారణం ఉంటుంది అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇందాక పరాశరుడు ఏం చేశాడు, ఆయన సత్యవతికి మత్స్యగంధికి ఏం చేశాడు, ఆయన నీ లోపల ఉన్నటువంటి వాసనను పోగొడతాను, నీ అంత అందమైనటువంటి వ్యక్తి ప్రపంచంలో ఉండడు, నువ్వు యోజన గంధిగా, నీ నుంచి ఇప్పుడు సుమారుగా ఒక యోజనం పాటు నీకు వాసన వస్తూ ఉంటుంది, ఇన్ని కిలోమీటర్లు, ఇన్ని మైళ్ళ పాటు నీ నుంచి చక్కటి వాసన వస్తూ ఉంటుంది అని చెప్పడము. వారికి పుట్టినటువంటి పిల్లలు, నదులకు పర్వతాలకు పుట్టినటువంటి పిల్లలు, తర్వాత ఈయన వసువు అనేటటువంటి మహారాజు భారతదేశాన్ని పూర్తిగా పరిపాలించడము. ఆయనకి ఆ రోజుల్లో ఉపరిచర, పైనుంచి వెళ్ళేటటువంటి వాడు, ఉభయచర, పైన కింద కూడా వెళ్ళేవాడనే బిరుదు రావడం. వీటన్నిటి ద్వారా ఏం తెలుసుకుంటాము, ఎవరైతే వారి వయస్సు కంటే ఎక్కువ పరిణతి సాధిస్తారో వాడికి భగవంతుడు కూడా సహాయం చేస్తాడు. ఇంద్రుడంతటా ఇంద్రుడే వచ్చి ఈయన 25 ఏళ్ళకే చక్రవర్తి అయ్యావు, నీ లోపల ఇంత వైరాగ్యం ఏంటయ్యా, మాటమాటికి మునుల దగ్గరికి వెళ్తున్నావు అన్నాడు. ఇది ఒక్కసారి గుర్తుంచుకోండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కాబట్టి పరిణతి తెచ్చుకోవడానికి మనం జీవితంలో ప్రయత్నం చేయాలి. మన ప్రయత్నం అంతా కూడా మనము పరిణతి తెచ్చుకోవడం కోసమే ప్రయత్నం చేయాలని గుర్తుంచుకోండి. చాలా ముఖ్యం. అన్నిటికంటే కూడా గొప్పది ఏంటంటే ఆలోచన. దేవుడు మనుషులకు మాత్రమే ఇచ్చినటువంటిది ఆలోచన. తద్వారా మనం అందులో ఉన్న సారాన్ని గుర్తిద్దాం. అదేవిధంగా శాపం చూసినట్టయితే శాపవశాత్తు ఆమె పుట్టింది, తన 2 పిల్లలని డెలివర్ చేయగానే మళ్ళీ ఆమె అద్రిక అప్సరసగా మళ్ళీ తన శాప విమోచనం అయిపోయి వెళ్ళిపోయింది. కాబట్టి శాపం పెట్టినప్పుడు కూడా అది మన కథకి ఎక్కడో ఒక చోట ఉపయోగపడేదే ఉంటుంది అన్నటువంటి విషయాన్ని కూడా మనము గుర్తించాలి. ఓకేనా? కథని ఇంకో 10 నిమిషాలు చెప్పుకుందామా మళ్ళీ, ఎందుకంటే రేపు క్రికెట్ మ్యాచ్ ఉంది కదా. రేపు మనకి రేపేంటి సంస్కృతం క్లాస్ ఉందా, రేపు మనకి ఏముంది, సాంస్క్రిట్ క్లాస్ అనుకుంటాను. రేపు క్లాస్ ఉంటుందో లేదో తెలీదు. మ్యాచ్ రిజల్ట్ని బట్టి, మ్యాచ్ ఎలా ఉంటుందని దాన్ని బట్టి రేపు మన క్లాస్ ఉంటుంది. లేకపోతే రేపు ఒక్కరోజు క్లాస్ తీసుకోను, మళ్ళీ అది ఎక్కడో ఒక రోజు కాంపెన్సేట్ చేస్తాను. మంగళవారం ఎప్పుడో తీసుకుని దాన్ని కాంపెన్సేట్ చేస్తాను. మీ స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ కూడా చాలా చాలా జోహార్ సార్. మీకు స్పోర్ట్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ కి చాలా జోహార్ సార్. అందరికి ఉంటుంది కదా, అందరికి ఉంటుంది. అట్లా నా ఒక్కడికేనా, మీ అందరూ కూడా రేపు నేను పెడితే ఎవరు రారు. అలా ఉండదు సార్, అన్నిట్లో అలా కాదు సార్. అంటే ఆల్రౌండ్ అన్నిటి మీద ఉండడం అన్నది అదొక మంచి, అలా ఉండాలి ఆల్రౌండ్ గానీ. అదొక వెరీ నైస్ అది క్వాలిటీ అని. థ్యాంక్ యూ. శివరాత్రికి స్పెషల్ గా ఏమైనా చెప్తారా సార్? అలాగేనమ్మా, అలాగే చెప్తాను. నేను శివరాత్రి చూస్తానమ్మా, చెప్తాను. 99.9% ఆ రోజు శివపురాణము చెబుతాను. షార్ట్ కట్లో శివపురాణం అనేటటువంటిది తెలుసుకుందాం మనం. ఓకేనా? ఆ రోజు మొత్తం శివపురాణాన్ని కొద్ది సమయంలో తెలుసుకుందాం. వేణుగోపాల్ గారు చెప్పండి. సిద్ధి బుద్ధి లైట్గా చెప్పండి, అది అర్థం కాదు నాకు.
సిద్ధి బుద్ధి గణేష్ లోపల 2 రకాల ఇవి ఉంటాయన్నమాట. ఒకటి సాధనా శక్తి, ఇంకోటి ఆలోచన శక్తి అని 2 ఉంటాయన్నమాట. ఈ సాధనా శక్తి, ఆలోచన శక్తి అనేటటువంటి దేవతలుగా వాటిని భావించినట్లయితే మన హిందూ ధర్మంలో ప్రతిదాన్ని ఒక దేవతగా, ఇందాక చూసినట్లయితే కామము క్రోధముతో అశ్వత్థామ అని చెప్పేసి అనుకున్నామా, వాటికి కూడా ఒక అధిదేవత ఉంటాడు. ప్రతి దానికి ఒక దేవత, అధిదేవత అనే వాళ్ళు ఉంటారు. సో అదేవిధంగా సిద్ధి బుద్ధి ఎవరైతే ఉన్నారో ఆ సిద్ధి బుద్ధిల అంశాలతోని కుంతీదేవి, మాద్రీదేవి ఎవరైతే పాండురాజు భార్యలో వాళ్ళు జన్మించారు అని చెప్పేసి ఇందాక తెలుసుకున్నాం. జై శ్రీకృష్ణ. వినాయకుడికి సిద్ధి బుద్ధి భార్యలు అనగా విన్నాను. అంటే అది ఊరికే భార్యలు అంటారు. సిద్ధి బుద్ధి భార్యలు, స్వస్తిక్ లోపల ఉంటారు చూడు, శుభం లాభం అనే వాళ్ళు పిల్లలు. ఇదంతా ఏం లేదు ఆయనకి. ఇది దేవుళ్ళకు భార్యలు, భర్తలు, లింగములు ఉండవు. అదేంటంటే జస్ట్ మనకు అర్థం కావడం కోసం తత్వము. వినాయకుడు సిద్ధికి, అష్టసిద్ధులు సాధించడానికి ఉపయోగపడతాడు. బుద్ధికి అంటే మన బుద్ధి వికసించడానికి ఉపయోగపడతాడు అని చెప్పి అన్నీ అంటే దానికి గుర్తున్నది కదా, అందుకని సిద్ధి బుద్ధి అని చెప్పి వాళ్ళని ఇదిగా చేస్తారు. అలాగే ఆంజనేయ స్వామి ఉన్నాడు, ఆయనకు కూడా భార్యను పెట్టారు. సో అలా ఉండదు. సువర్చల అంటే ఏంటి? సువర్చస్సు, గొప్ప వర్చస్సు. ఎక్కడదా వర్చస్సు? సూర్యుడి యొక్క వర్చస్సు. సూర్యుడి దగ్గర ఆయన విద్యాబుద్ధులు నేర్చుకుంటాడు. సూర్యుడితో సమానంగా ట్రావెల్ చేస్తూ నేర్చుకుంటాడు. ఆయన యొక్క వర్చస్సులో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఆంజనేయ స్వామి నేర్చుకున్నాడు. ఇప్పుడు సువర్చలతో ఆంజనేయ స్వామికి పెళ్లి చేస్తారు. ఏమంటాం? ఇప్పుడు తప్ప ఉప్ప అని వదిలేయద్దు. ఇప్పుడు అవన్నీ మాట్లాడితే హిందూ ధర్మం ఇంకా దెబ్బతింటుంది. కాబట్టి వదిలేయండి, ఆ పిచ్చి పనులు చేసే వాళ్ళని చేయండి. ఆంజనేయ స్వామి అంటే భగవంతుడు గుణాలని బట్టి ఆ పేర్లు పెట్టారు. కరెక్ట్, అవును, కరెక్ట్, బాగా చెప్పారు. ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరన్నారు? పేరు ఎవరు? సూర్యకళ. బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. దేవుడి యొక్క లక్షణాలను బట్టి చెప్పారు కదా సార్. ఏంటమ్మా? విష్ణు సహస్రనామంలో మీరు చెప్పారు కదా సార్, గుణాలను బట్టి పెట్టారు. కరెక్ట్. అవును చెప్పాను, కానీ అది ఆవిడకి ఇక్కడ గుర్తు రావడం గ్రేట్ అంటూ చెప్తున్నా. నేను ఏదైతే చెప్దామనుకున్న పాయింటో ఆవిడ స్టోలెన్ వర్డ్స్ ఫ్రమ్ మై మౌత్. అది అందుకోసం చెప్పారు. నేను చెప్దామనుకున్న పాయింట్ ఆవిడ చెప్పారు చాలా బాగా. అది నేను చెప్పలేకపోయానని చెప్తున్నా. గుణాలను బట్టి దేవుళ్ళకి పెట్టారు. కాకపోతే మనం వాళ్ళని మనుషుల్లాగా ట్రీట్ చేయకూడదు. దేవుళ్ళని మనుషుల స్థాయికి దించకండి. మనుషులు దేవుడి స్థాయికి ఎదగాలి. ప్లీజ్ మనుషులంతా దేవుడి స్థాయికి ఎదగాలి. దేవుణ్ణి మనుషుల స్థాయికి దింపవద్దు. అలా చెప్తే కానీ మనకు అర్థమవుతుందని అలా చెప్పారు సార్. అవును. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? మనం వాళ్ళని ఏం చేస్తున్నాము? పెళ్ళిళ్ళు చేయడము, ఆ పెళ్ళిళ్ళలో తీర్థాలు, ప్రసాదాలు, నోములు ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది? ఎంత చెప్పి లాభం ఏముంది? అప్పుడు మళ్ళీ వాళ్ళని మనము మనుషుల్లాగా ట్రీట్ చేసినప్పుడు కథ ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, నేను కూడా కథలు చెప్తున్నాను. కానీ కథ అయిపోగానే మళ్ళీ తత్వం కూడా చెప్పాలి కదా. సో మనం ఇప్పుడు అదే తెలుసుకుంటున్నాం. కథ తర్వాత తత్వం తెలిసి తీరవలసిందే. లేకపోతే ఏమవుతుందంటే ఎంతసేపు కూడా ఈ కోరికలలో మిగిలిపోయినటువంటి మానవులు ఎదగడానికి అవకాశం లేదు. కానీ మనలో ఉన్నటువంటి శక్తిని గుర్తించాలి అంటే తత్వము తెలుసుకోక తప్పదు. ఓకే, కథలో ముందుకెళ్దామా? ఇంకా మనం ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే చెప్పండి. ఓకే, ఫైన్. ఇప్పుడు ఈ చంద్రుడు ఎవరైతే ఉన్నాడో, ఇప్పుడు మనం చంద్రవంశం యొక్క కథని తెలుసుకోవాలి. చంద్రుడు గురుపత్ని అయినటువంటి తారని ఇష్టపడతాడు. ఇష్టపడ్డ తర్వాత ఆవిడ కూడా ఈయనని ఇష్టపడడం జరుగుతుంది. వారిద్దరికి బుధుడు అనేటటువంటి కుమారుడు జన్మిస్తాడు. అయితే ఈ బుధుడు అనే కుమారుడు జన్మించగానే ఈయన ఏంటంటే గురు వెళ్ళిపోయి అందరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తాడు. మా ఆవిడని తీసుకెళ్ళిపోయాడిన చంద్రుడు, నాకు వాడు శత్రువు, నా దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకుందామని వచ్చినటువంటి చంద్రుడు ఇంత దుర్మార్గానికి ఒడిగట్టాడు అని చెప్పేసి నా భార్యను పంపించండి మొర్రో అని గావు కేకలు పెడుతూ వెళ్తాడు. అందరూ వెళ్తారు. మొత్తం మీద ఆయన భార్యని ఈయన దగ్గరికి పంపించేస్తారు. పంపించేసిన తర్వాత ఇప్పుడు చంద్రుడికి కొత్త ప్రాబ్లం వచ్చింది. అంటే చంద్రుడికి తన కొడుకు అంటే చాలా ఇష్టం, బుధుడు అంటే చాలా ఇష్టం. ఎలాగా? సరే, మధ్యలో ఆయనకు చూసుకోవడానికి పర్మిషన్ ఇస్తారనమాట. ఇన్ని రోజులకు ఒకసారి నువ్వు చూసుకోవచ్చు అన్నట్టుగా. ఈ కథను మనం భాగవతంలో తెలుసుకున్నాము. దాని గురించి నేను ఇంకా ఎక్కువ చెప్పడం నాకు ఇష్టం లేదు. ఈ చంద్రుడికి పుట్టినటువంటి వాడు బుధుడుకు పుట్టినటువంటి వాడు పురూరవ చక్రవర్తి. అయితే ఈ పురూరవ చక్రవర్తి ఎట్లాంటి వాడు అంటే కొద్దిగా చంచల బుద్ధి ఉన్నటువంటి వాడు. మహానుభావుడే కానీ చంచల బుద్ధి ఉన్నటువంటి వాడు. ఒక్కొక్కసారి ఏం చేస్తాడు అంటే డబ్బు విషయంలో ఆశపడ్డము, తర్వాత తప్పు పనులు చిన్నగా చాటుగా తప్పులు చేయడము, ఇవన్నీ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం చంద్రవంశ చరిత్రని తెలుసుకుంటున్నాం. చంద్రవంశ చరిత్ర అంటే ఏంటి? సూర్యవంశ చరిత్ర అంటే రాముడి చరిత్ర. చంద్రవంశ చరిత్ర అంటే ఏంటంటే చంద్రుడి యొక్క సంతానము. ఇందులోపల శ్రీకృష్ణుడు వాళ్ళ వంశంని యాదవ వంశం అంటారు. ఇటు పురు మహారాజు, కురు మహారాజు, దుష్యంత మహారాజు, భరత మహారాజు, వీళ్ళందరినీ ఏమో క్షత్రియులు అంటారు. ఓకేనా?
సో ఇప్పుడు ఈ యాదవులు క్షత్రియులు ఎక్కడి నుంచి వచ్చారు అనేది మనం తెలుసుకుంటున్నాం. ఓకే, సో అందులో మనం ముందుగా మనకు చంద్రుడి యొక్క కుమారుడు బుధుడు, ఈ బుధుడి యొక్క కుమారుడు పురూరవుడు. ఈ పురూరవుడు అంత మంచివాడు కాదని మనకు తెలిసింది. ఇప్పుడు ఏంటంటే సనత్ కుమారుడు వెళ్తాడు, ఈ బ్రహ్మ మానసపుత్రుడు సనత్ కుమారుడు ఎవరైతే ఉంటారో ఆయన వెళ్తాడు. ఇలా నువ్వు బ్రాహ్మణుల దగ్గర మొన్న డబ్బుని దొంగతనం చేసావుట కదా బాబు, ఇలా చేయకూడదు తప్పు అని చెప్పమని బ్రహ్మదేవుడు పంపిస్తాడు. సనత్ కుమారుడు ఎవడు? సనక సనందన సనత్ కుమార సనత్ సుజాత అని నలుగురు ఉంటారు. వీరిని మానసపుత్రులు అంటారు, బ్రహ్మ మానసపుత్రులు అంటారు. ఇది కూడా మనం భాగవతంలో తెలుసుకున్నాం. ఆ మానసపుత్రుల్లో ఒకడైనటువంటి సనత్ కుమారుడు వెళ్తాడు. వెళ్ళేసరికి ఏమవుతుంది, ఆయన పురూరవుడేమో వీళ్ళని గౌరవించకుండా వాళ్ళని నవ్వుతూ వాళ్ళని తలుపులేసేసి మీరు చెప్పేది నాకు చెప్పి వాళ్ళని పరిహసిస్తూ వాళ్ళని అవమానపరుస్తాడు. అప్పుడు వాళ్ళు అంటారనమాట, నువ్వు పిచ్చాడు అయిపోతావు చూడు ఒక రోజు అని చెప్పేసి. అనుకున్నట్టుగానే జరుగుతుంది. ఏమవుతుందంటే పురూరవుడు ఊర్వశితోని చాలా రోజుల పాటు అప్సరస్ ఉంటుంది. వాళ్ళతో వీళ్ళకి 6 కుమారులు కూడా జన్మించడం జరుగుతుంది. కానీ భార్య ఇతన్ని వదిలేసి వెళ్ళడం జరుగుతుంది. అదొక పెద్ద కథ. అందులోపల ఆ వదిలడానికి కూడా చాలా సిల్లీ రీజన్ ఉంటుంది. నువ్వెప్పుడు కూడా శరీరం పైన వస్త్రాలు లేకుండా కనిపించకూడదు నాకు, అట్లా ఇట్లా అని చెప్పి ఈమె ఊర్వశి ఇతనికి ఒక మాట చెప్పడము. అది అనుకోకుండా ఒక రోజు నాడు ఇతను ఒక చోట యుద్ధం చేయాల్సిన పరిస్థితుల లోపల బట్టలు సరిగా వేసుకోకపోవడము. ఆ సమయంలో ఆమె నువ్వు నాకు ఇలా కనిపించావు కాబట్టి నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతానని వెళ్ళిపోతుంది. ఆమె ఎక్కడుందో వెతుకుతూ వీడు పిచ్చివాడైపోతాడు. అంటే దీని నుంచి ఏం తెలిసింది మనకు, మహానుభావులైనటువంటి బ్రహ్మ మానసపుత్రులకు మనము కోపం తెప్పించరాదు అన్నటువంటి విషయం ఇక్కడ మనకు తెలిసింది. సరే, ఈ ఊర్వశి దగ్గరికి ఎలా అయితేనేంటి ఇతను చేరుకుంటాడు పురూరవుడు, పిచ్చివాడైపోతాడు. లిటరల్లీ ఆమెను కలవడానికి పిచ్చివాడైపోతాడు. దీని మీద మనము శ్రీనాథ చక్రవర్తి కూడా విక్రమోర్వశీయం అని చెప్పి కూడా ఒకటి రాయడము జరిగిందనమాట. సో అది ఆయన రాసినటువంటి 3 నాటకాల్లో చాలా గొప్ప పేరు సంపాదించుకున్నటువంటి నాటకం అది. ఈ పురూరవుడిది మీరు యూట్యూబ్ లోపల అక్కడ ఒకసారి కొడితే కొన్ని పాత రోజుల నాటకాలు ఉంటాయి. మీకు టైం ఉంటే, మీకు ఎక్కడ టైం ఉంది, మాఘమాసంలో పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఫంక్షన్స్ ఉన్నాయి, ఇంట్లో టీవీలు చూడాలి, సినిమాలు చూడాలి, ఇవన్నీ ఉన్నాయి. రేపటి నుంచి మళ్ళీ క్రికెట్ మ్యాచ్ స్టార్ట్, ఇంకా 2-3 నెలలు ఏమవుతుందో ఏం జరుగుతుందో తెలియదు. ఈ సమయంలో ఇది నేను చెప్పడం కష్టమైన పనే, కానీ వీలైన వాళ్ళు చూడండి. గురుగారు అంటే మీ వాల్యూమ్ చాలా సింపుల్ గా ఉంది. ఓకే, అందరికీ అలాగే ఉందా, ఆవిడకి అలాగే ఉందా? చూడండి కొంచెం మైక్ బాగానే వినిపిస్తుంది. బాగానే ఉంది సార్, మీది క్లియర్ గానే బాగానే ఉంది. గౌరీమోహన్ మేడం, వీడియో పెట్టాక డల్ అవుతుంది సార్, వీడియోలో తక్కువ వాయిస్ అనిపిస్తుంది. ఎంత హైలో పెట్టుకున్నాను. గౌరీమోహన్ మేడం, మీరు నా పేరు మీద క్లిక్ చేసి వాల్యూమ్ పెంచండి. నా పేరు మీద క్లిక్ చేయండి, చేస్తే ఒక స్పీకర్ కనిపిస్తుంది. ఆ స్పీకర్ని ఇంక్రీజ్ చేయండి వాల్యూమ్. నా పేరు మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఒక వాల్యూమ్ బటన్ కనిపిస్తుంది. మీరు జస్ట్ క్లిక్ చేయండి చాలు. ఆ వాల్యూమ్ బటన్ని ఇంక్రీజ్ చేయండి. మీరు అప్పుడు ఎంత ఇంక్రీజ్ చేస్తే అంత గట్టిగా వినిపిస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఈయన పురూరవుడు అక్కడికి పిచ్చివాడైపోతాడు. ఇది మీరు వీలైతే ఇందులోపల మన రేడియో నాటకాలలో చిన్నప్పుడు నేను విన్నటువంటివి, అవి వీలైన వాళ్ళు తప్పకుండా వినండి. అద్భుతమైనటువంటి నాటకము పురూరవ నాటకం అని చెప్పేసి వినండి. ఓకే, నా దగ్గర ఒక చిన్న పుస్తకం ఉంది, వీలైతే నేను మీకు PDF కూడా పంపిస్తాను. ఇంకా కథ అంతకంటే పెద్ద మనకు అవసరం లేదు, ఎందుకంటే మహాభారతం ఇట్ సెల్ఫ్ ఈజ్ కొన్ని కోట్ల కొద్ది కథలు. ఎన్ని కథలు, ఇక నేను కోటి అంటే చాలా అని చెప్పి మీనింగ్, కోటి అంటే కోటి కాదు. సో ఏదైతేనేంటి అతనికి అందులోపల 6 కొడుకులు ఉంటారు. అందులో మళ్ళీ ఆ కొడుకు లోపల ఇంకొక ఆయన ఆయుషుడు అని ఉంటాడు. మళ్ళీ ఆయనకు ఒక 5 కొడుకులు ఉంటారు. మళ్ళీ వాళ్ళ లోపల ఆ 5 కొడుకుల లోపల నహుషుడు అనేటటువంటి ఒక చక్రవర్తి చాలా గొప్పవాడు అనమాట. ఈ నహుషుడు యొక్క భార్య పేరు ప్రియంవద. ఈ నహుషుడు ఆయన భార్య ప్రియంవదకు పుట్టినటువంటి వాడు యయాతి. ఈ యయాతి చరిత్ర ఎంతమందికి తెలుసు? యయాతి చరిత్ర చెప్పనా లేకపోతే స్కిప్ చేయనా? సరే. ఈ యయాతి ఎవరంటే శుక్రాచార్యుడు కుమార్తె అయినటువంటి దేవయాని యొక్క భర్త. ముందు ఏం జరిగింది అని తెలుసుకోవాలి అంటే దేవయానికి ముందు ఇప్పుడు ఇక్కడ 2 లవ్ స్టోరీస్ తెలుసుకుంటున్నాం మనం ఈరోజు. ఓకే, సో చాలా బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ ఇట్లాంటివి చాలా వస్తాయి. ఈ ఇందులోపల ఉన్న స్టోరీస్లో మనం ఎన్ని ఉన్నాయో చెప్పుకోలేం. అందరూ అది చూసారు కదా, అదేంటది మాయాబజార్ చూసారు కదా, అలాంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ చాలా చక్కటివి ఉన్నాయన్నమాట. అందులోపల మొదటిది ఈ కచుడు దేవయాని యొక్క 1 సైడ్ లవ్ స్టోరీ. ఓకే, ఏం జరిగిందంటే దేవతలు రాక్షసులు ఎప్పుడు ముందు ఇప్పుడు యయాతి దగ్గరికి వచ్చి ఆగాము. అందరూ అక్కడ బుక్ మార్క్ పెట్టుకోండి, మైండ్ లోపల ఒక బుక్ మార్క్ పెట్టుకోండి.
ఈ యయాతి చరిత్ర తెలుసుకుంటున్నాం. ఈ యయాతి చరిత్ర చాలా ముఖ్యము చంద్రవంశంలో. ఎందుకంటే మనం స్టార్టింగ్లో చెప్పుకున్న పేర్లు ఏవైతే ఉన్నాయో, చంద్రుడు, తర్వాత బుధుడు, తర్వాత పురూరవుడు, తర్వాత నహుషుడు, ఆయుషుడు, ఇప్పుడు 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 నహుషుడు, ఆయుషుడు, నహుషుడు. ఈ నహుషుడు యొక్క భార్య పేరు ప్రియంవద. వీళ్ళ ఇద్దరి పుత్రుడు యయాతి. ఈ యయాతి చరిత్రను ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. యయాతి ఒక గొప్ప రాజు. అయితే ఈ యయాతి చరిత్ర కంటే ముందు అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి. దేవయాని యొక్క చరిత్రను తెలుసుకోవాలి. యయాతి యొక్క భార్య దేవయాని. ఈ దేవయాని యొక్క ఫ్లాష్ బ్యాక్ మనం తెలుసుకోవాలి. ఈ ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే, దేవతలు రాక్షసులు ఎప్పుడు కొట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. దేవతల గురువు పేరు గురువు లేదా బృహస్పతి, రాక్షసుల గురువు పేరు శుక్రాచార్యుడు. శుక్రాచార్యుడికి మృత సంజీవిని విద్య అని చెప్పి తెలిసి ఉండేదన్నమాట. ఆ మృత సంజీవిని విద్య ద్వారా ఎవరైనా చనిపోయినా కూడా ఆయన అందరినీ బతికిస్తూ ఉండేవాడు. ఆ బతికించడం కూడా ఎలాగా, వాళ్ళని తన దగ్గర తీసుకొచ్చి మంత్రాలు కూడా చదవక్కర్లే. మృత సంజీవిని ఒక మనిషిగా మార్చి, ఒక డాక్టర్గా మార్చి ఆయన పంపించేస్తే, ఆ ఒక్కసారి మంత్రం చదివి ఒక మృత సంజీవిని అనే ఒక దేవత లాంటి దాన్ని తయారు చేసి పంపిస్తే తనే వెళ్ళి అందరినీ మళ్ళీ బతికించి తీసుకొచ్చేదన్నమాట. దీనివల్ల ఏమైందంటే, దేవతలు చాలాసార్లు నష్టపోతూ ఉండేవాళ్ళు. అప్పటికింకా దేవదానవ అది సాగర మథనం జరగలేదు. సరే, అప్పుడు ఎలాగ మరి? అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, బృహస్పతి కుమారుడు కచుడు ఉంటాడు. ఈ కచుడు మహానుభావుడు అన్నమాట. ఆయన అందరూ బతిమాడుకుంటారు, చూడు నువ్వు మీ నాన్నకి రైవల్, శత్రువులు కాదు వాళ్ళిద్దరు, శత్రువులు కాదు. ఎవరు? దేవతల గురువు, రాక్షసుల గురువు, శత్రువులు కాదు. వెళ్ళి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి విద్యను అభ్యసించడానికి ఆయన దగ్గరికి వెళ్ళు అంటారు. మృత సంజీవిని తెలుసుకో, కానీ మృత సంజీవిని అని ఫస్ట్ డేనే అడుగుతా ఆయన పో అంటాడు. కానీ అలా అడగకుండా నువ్వేం చేస్తావంటే ఆయన దగ్గరికి వెళ్ళి విద్యాబుద్ధులు నేర్చుకో అని సంతోషపడతాడు ఆయన. శుక్రాచార్యుడు కూడా సంతోషపడతాడు. అబ్బో, నా దగ్గరికి నా రైవల్ కుమారుడు వచ్చాడు, గురువు యొక్క కుమారుడు వచ్చాడు అని చెప్పి చాలా విద్యాబుద్ధులు నేర్పిస్తుంటాడు. కచుడు కూడా గురువు గారికి చక్కటి సేవ చేయడము చేస్తుంటాడు. దాంతో గురు శిష్యుల మధ్య సంబంధం గట్టిగా బలపడుతుంది. ఇక్కడే మనం చూసినట్లయితే పూర్వకాలంలో ఈ గురు శిష్య సంబంధం అనేది ఎంత గొప్పగా ఉంది అనేది మనం చూసుకుంటే మనకు తెలుసు. కథ లోపల, మహాభారత కథ లోపల కూడా ద్రుపదుడు, ద్రోణాచార్యుడు వీళ్ళిద్దరికీ కూడా రైవల్రీ ఉంటుంది. ద్రుపదుడు తను పూజ చేసి, తను యజ్ఞం చేసి, ఆ యజ్ఞంలో అర్జునుడిని పెళ్లి చేసుకునేటటువంటి అమ్మాయి ద్రోణాచార్యుడుని చంపేటటువంటి కొడుకు కావాలి అని చెప్పేసి కోరుకుంటాడు. వాళ్ళిద్దరు పుడతారు, ద్రౌపది, ధృష్టద్యుమ్నుడు. ఆ ధృష్టద్యుమ్నుడిని మళ్ళీ ద్రోణాచార్యుడి దగ్గరికి శిష్యరికానికి పంపిస్తాడు. ఆయన గమ్మత్ ఏంటంటే, ద్రోణాచార్యుడికి తెలుసు తనను చంపడానికే ఇతను పుట్టాడు ధృష్టద్యుమ్నుడు అని. కానీ తన దగ్గర ఉన్నటువంటి విద్యలన్నీ కూడా ధృష్టద్యుమ్నుడికి నేర్పిస్తారు. నేర్పించినందుకే పాండవుల అందరిలోకి కూడా, మొత్తం పాండవ సైన్యం అందరికీ కూడా లీడర్ ఎవరు? పాండవ సైన్యం లీడర్ ఎవరు? పాండవ సైన్యము సర్వసైన్యాధిపతి ఎవరు? ధృష్టద్యుమ్నుడు. సో అదన్నమాట. సో ఇక్కడ చూసినట్టయితే గురు శిష్య సంబంధం గురించి నేను అందుకే మాటికి చెప్తుంటాను, దయచేసి ఎవరిని పడితే వారిని గురువులు అనుకోకండి. గురు సమాన్ దాతా నహి, జాచక్ శిష్య సమాన్. సో ఒక యాచకుడు, శిష్యుడు అనేవాడు ఒక యాచకుడు. 3 లోకాలలో ఉన్న సంపదని గురువు ఈ యాచకుడికి ఇస్తాడు. తన దగ్గర ఉన్న సర్వము ధారపోసేవాడు. ఇప్పటి గురువులు అలా లేరు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అనేది అందరూ గుర్తుంచుకోండి ప్లీజ్. సరే, ఇక్కడ జరిగింది ఏంటి? కచుడు కూడా, మళ్ళీ మనం వెనక్కి వచ్చేద్దాం. కచుడు తర్వాత శుక్రాచార్యుడు. కచుడు శుక్రాచార్యుడికి శుశ్రూషలు చేస్తుంటాడు. శుక్రాచార్యుడు కచుడిని బుద్ధి చూసి అవి. అండ్ ఈ శుక్రాచార్యుడు కుమార్తె పేరు దేవయాని. ఆమె ఇక అతిలోక సుందరి, మన శ్రీదేవి కంటే కూడా బాగుంటుంది. శ్రీదేవి, మాధురి దీక్షిత్, నగ్మ, తర్వాత మన ఈమె పేరేంది, ఈ కొత్త వాళ్ళందరి పేర్లు చెప్తే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు, చాలామంది మీకు తెలియదు. సో లేటెస్ట్గా వచ్చిన హీరోయిన్ మీనాక్షి చౌదరి, వీళ్ళందరినీ మిక్స్ చేస్తే ఎట్లా ఉంటుందో అంత అందంగా ఉంటారనమాట. సో అంత అందంగా ఉన్నటువంటి ఈ దేవయాని కచుడిని ఇష్టపడుతుంది. బ్రాహ్మిన్ ఫ్యామిలీ ఇది, అంటే రక్తం. పెద్దగా అక్కడ ఎవరికి అభ్యంతరాలు ఉండే అవకాశం కూడా లేదు. అయితే కచుడు మాత్రం ఆమెని పెద్దగా ఎప్పుడు ఇది చూడాడు. అంటే ఆమె అందంగా ఉందనే విషయం తనకు తెలిసినప్పటికీ కూడా ఎప్పుడు ఆమె పైన తన ఇది పెట్టాడు, ఎందుకంటే గురువుగారి దగ్గర తను ఉన్నాడని. సో ఆ సమయం లోపల మిగతా రాక్షసులందరికంటే కూడా ఈయన బాగా నేర్చుకుంటూ ఉంటాడు కచుడు. సో మిగతా రాక్షసులందరికీ కోపం వస్తుంది. చూసావా, వాడు ఎవడో దేవతల నుంచి వచ్చినవాడు, వాడు మాటకి వచ్చి ఇక్కడ అన్ని బాగా నేర్చేసుకుంటున్నాడు. మన గురువు గారు చూసినట్లయితే ఇక్కడ సౌండ్ వస్తుంది ఎవరిదో. సో మన దేవతల వాడు వచ్చి మనందరినీ కూడా దాటిపోతున్నాడు, ఎప్పుడు చూస్తే వాడికే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అని చెప్పి వాళ్ళందరూ ఏం చేస్తారు, కొట్టేసి ఒకసారి వాడిని చెట్టుకు కట్టేసి పడేస్తారు. పడేయగానే రాత్రి అవుతుంది. ఈమె వెతుకుతూ ఉంటుంది. అందరూ మంది శిష్యులు వెనక్కి వచ్చారు, కానీ తన ప్రేమించినటువంటి వ్యక్తి రాలేదు. ఆమె కలత చెందిపోతుంది.
అందులో ఆమె చాలా ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంది కచుడిని. మరి అతను రాలేదు, ఏం చేయాలి అనగానే అప్పుడు చివరికి ఎట్లా అయితేనేంటి తండ్రికి వెళ్ళి చెప్తుంది. తండ్రి గుర్తిస్తాడు ఏం జరిగింది అనేది. గుర్తించి మంత్రంతో ఒక వ్యక్తిని పంపించి అతన్ని బతికించి తీసుకొస్తాడనమాట. ఇంకోసారి ఏం చేస్తారు వాళ్ళు, అతన్ని తీసుకెళ్ళిపోయి సముద్రంలో పడేస్తారు. అక్కడి నుంచి కూడా మళ్ళీ ఈమె కాపాడుకుంటుంది. తండ్రి ఎక్కడా కూడా తన కూతురికి బాధ పెట్టాలి అని అనుకోడు. తన కూతురు ఏదరుగుతుంది, అంతేగాని నా కూతురు అతన్ని ప్రేమిస్తోందేమో అనే అనుమానం కూడా రాదు తండ్రికి. ఆ విధంగా మాట మాటకి అతన్ని బతికిస్తూ ఉంటుంది. ఒకసారి ఏం చేస్తారంటే రాక్షసులు ఇదంతా పని కాదని చెప్పేసి శుక్రాచార్యుడు మద్యం తాగుతూ ఉంటాడు. ఆ మద్యం లోపల కలిపేసేసి ఆయనకి ఇచ్చేస్తారు. చంపేసేసి వాడిని కాల్ చేసేసి మద్యం లోపల కలిపేసి ఇచ్చేస్తారు కచుడిని. చేయగానే తాగేస్తాడు. ఆయనకి ఎక్కడున్నాడో తెలియదు. ఇప్పుడు ఆయన మంచి తాగిన మత్తు లోపల ఉంటాడు. కూతురు వచ్చి అడుగుతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది, తండ్రిని ప్రార్థన చేస్తూ ఉంటుంది. తండ్రి మాత్రము మత్తులో ఉంటాడు కదా, చెప్పుకోలేకపోతాడు. చివరికి మత్తు దిగిన తర్వాత ఏమైంది అంటే తన కడుపులో ఉన్నట్టుగా తెలుసుకుంటాడు. తెలుసుకుని ఇప్పుడు ఎలాగా మరి, అప్పుడు ఇంకా ఏమీ లాభం లేదని ఆలోచిస్తూ అప్పుడు కూతురు ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉంటే అప్పుడు కడుపులో ఉన్నటువంటి అతనికి చెప్తాడనమాట, నీకు నేను మృత సంజీవిని విద్య నేర్పిస్తాను, నువ్వు నన్ను చీల్చుకుని నన్ను చంపేసేయి. నువ్వు ఎప్పుడైతే నా కడుపుని చీల్చుకుని బయటకు వస్తావో నేను చచ్చిపోతాను కదా, అప్పుడు నువ్వు నన్ను బతికించు అంటాడు. అంటే సరే అంటాడు. అనేసి మృత సంజీవిని విద్య నేర్పిస్తాడు. కడుపులోనే ఉన్నటువంటి కచుడు అదంతా నేర్చుకుంటాడు. నేర్చుకుని గురువు గారి పొట్టను చీల్చి బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత అప్పుడు గురువు గారిని కూడా బతికిస్తాడు. గురువు గారు కూడా చాలా సంతోషపడతారు. నేను మీ తండ్రికి ప్రత్యర్థిని అయినప్పటికీ కూడా నువ్వు నన్ను చంపేసి వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, నీకు ఎవ్వడు ఏమనడు, కానీ నువ్వు నన్ను బతికించావని. అనగానే ఇతను అంటాడు, మీరు నాకు తండ్రి లాంటి వారు, ఎందుకంటే నేను మీ కడుపులోంచి వచ్చాను. మా నాన్నకంటే ఎక్కువ, యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మీరు మా నాన్నకంటే ఎక్కువ. మా అమ్మ నాన్న కేవలం నాకు జన్మనిచ్చారు, కానీ మీరు గురువుగా నా జీవితంలో ఎలా బతకాలో నాకు నేర్పించారు, నేను ఎలా ఉండాలో నేర్పించారు, నా లోపల పరిణతి వచ్చేలాగా చేశారు. మహానుభావ, మీలాంటి వాడు నాకు గురువుగా దొరకడము, మీకు నేను సేవ చేసుకోవడము నా తల్లిదండ్రులకు సేవ చేసిన దానికంటే ఎక్కువ అని అంటాడనమాట. ఈయనకి చాలా సంతోషం వేస్తుంది తన ఇది చూస్తే. ఇవన్నీ చూస్తూ ఇంక ఈమె దేవయాని, ఇంకా ఆమె చాలా ఆనందము. ఇక ఆమె అసలు ఫుల్గా ఇక పాటలు 2-3 డ్యూయెట్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ సమయం లోపల ఈయన ఏం చేస్తాడు, విద్యాబుద్ధులు పూర్తి చేసుకుని వెళ్ళిపోతుంటాడు. ఆమె అంటుంది, నేను నిన్ను ప్రేమించాను, నువ్వు ఎలా వెళ్తావు అంటుంది. అంటే నువ్వెలా ప్రేమిస్తావు, మన ఇద్దరము సోదర బంధం అంటాడు. ఆమె షాక్ అయిపోతుంది, సోదర బంధమా, ఎక్కడికి ఇది కొత్తది ఎక్కడికి తీసుకొచ్చావు అంటుంది. అనగానే లేదు, నేను మీ నాన్న కడుపులోంచి వచ్చాను, నువ్వు మీ అమ్మ కడుపులోంచి వచ్చావు, అంటే ఇలాంటి కొత్త లాజికల్ పెట్టద్దు, నువ్వు నీకు ఇష్టం లేకపోతే లేదని చెప్పు, కానీ ఇది నువ్వు చేస్తున్న చాలా తప్పు అని. ఇతను అంటాడు, లేదు నేను ధర్మబద్ధమైన మాట మాట్లాడుతున్నాను, నేను అంటే నీ అందానికి, నీ తెలివితేటలకు, నీ మంచితనానికి దేవయాని నీకు చాలా అద్భుతమైనటువంటి భర్త దొరుకుతాడు, నా మాట నమ్ము, నువ్వు అనవసరంగా నన్ను నాలాంటి వాడిని ప్రేమించావు, నాకు నీ మీద అటువంటి ఇది లేదు అంటాడు. దాంతో ఆమె కోపం వచ్చి, నువ్వు మా నాన్నగారి దగ్గర నేర్చుకున్న మృత సంజీవిని విద్య నీకు పనికిరాదు అంటుంది. ఇతను అంటాడు, సరే నాకు పనికిరాదు, కానీ నేను వేరే వాళ్ళకు ఉపదేశం ఇచ్చి వాళ్ళందరికీ పనికొచ్చేలాగా చేయగలుగుతాను, కాబట్టి నాకు అది నీ శాపం నన్ను పెద్దగా బాధ పెట్టదు. కానీ నువ్వు నేను ధర్మబద్ధమైన వ్యక్తినని తెలిసి కూడా నాకు ఇంత పెద్ద శాపం పెట్టావు, నేను ధర్మబద్ధమైనటువంటి మనిషినని కూడా నాకు ఇంత పెద్ద శాపం పెట్టావు, కాబట్టి గుర్తుంచుకో, నువ్వు ఏదైతే బ్రాహ్మణుల తెలివితేటలకు, బ్రాహ్మణుల యొక్క సాత్వికతకు, బ్రాహ్మణుల యొక్క మంచితనానికి నువ్వు నిదర్శనంగా ఉన్నావో, నీకు ఆ సాత్వికత అవి లేనటువంటి క్షత్రియుడు నిన్ను భర్తగా కోరుకుంటాడు అని చెప్పేసి శాపం పెట్టేసి వెళ్ళిపోతాడు అనమాట. సో ఇది ఫ్లాష్ బ్యాక్. దేవయాని లవ్ స్టోరీ పార్ట్ 1 అయిపోయింది. ఇక్కడికి ఆపుకుందామా? నెక్స్ట్ వీక్ దేవయాని లవ్ స్టోరీ పార్ట్ 2. ఈ స్టోరీ నుంచి ద్రోణుడు దుష్టజమునుడి దగ్గరికి ఎందుకు వెళ్ళిందండి? అది అర్థం కాలేదు నాకు. గురువు యొక్క గొప్పతనం చెప్పడం కోసం చెప్పాను. గురువు ఎలా ఉంటాడు, ఎంత గొప్పవాడై ఉంటాడు అని చెప్పడానికి చెప్పాను. అక్కడ కూడా ద్రోణాచార్యుడు తనను చంపుతాడని తెలిసినా కూడా దుష్టజమునుడికి అన్నీ నేర్పించాడు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఈయన శుక్రాచార్యుడు కచుడికి అలాగా నేర్పించాడు అని చెప్పాను. అదేవిధంగా మీరు చూసినట్లయితే వేదవ్యాసుడు కూడా, మనమేమో ఆయన ఫ్రీగా ఇచ్చినా కూడా మనం నేర్చుకోము. మనకి ఎంతసేపు ఏంటంటే ఎవరిదో ఒకటికి కాళ్ళు పట్టేసుకుంటాము, వాడి జీవితాన్ని ఇది చేసుకుంటాడు. నేను కొత్తలో కొన్ని ప్రవచనాలు వినడానికి వెళ్ళేవాడిని. వెళ్తే అందరూ ఇలా కూర్చునేవాళ్ళు. ఆయన చెప్తున్న మాటలు కూడా వీళ్ళు వినేవాళ్ళు కాదు, సగమే వినేవాళ్ళు. నిజంగా ప్రవచనాలు అర్థం చేసుకునేది నేను, ప్రవచనకర్తలను అర్థం చేసుకునేది కూడా నేనే. లేదా ఆ దండం పెడితే వీళ్ళకి ఏదో పుణ్యం వస్తుందని, లేదా వాళ్ళ పాద ధూళి తగిలితే ఏదో అయిపోతుంది. ఒకడు చెప్పాడనమాట, నేను పోతనామాత్యుడు కనిపిస్తే ఆయన పాదాలు నాకేద్దును,
అనగానే వీళ్ళందరికీ ఏమనిపిస్తుంది, ఓహో అయితే మేము కూడా ఈయన పాదాలు నాకాలి. సో ఏమైపోతుందంటే ఇలా చెప్పడం తప్పు. గురువు అంటే ఎవడు? ఏమీ ఆశించకుండా. ఇప్పుడు ఈ గురువు యొక్క లక్షణాలు చూడండి. శుక్రాచార్యుడు ఏమి ఆశించాడు? శత్రువు పిల్లాడికి కూడా నేర్పించాడు. ద్రోణాచార్యుడు ఏం ఆశించాడు? శత్రువు పిల్లవాడికి కూడా నేర్పించాడు. శిష్యులు ఎలా ఉన్నారు? సో ఇది గుర్తించి మనం ఏమనుకోవాలి, అది అంత గొప్ప సంబంధాన్ని మనము గుర్తించాలి. గురు శిష్యులు అంటే తల్లిదండ్రుల కంటే గొప్ప. ద్రోణాచార్యుడు ఏమంటాడు, నా స్టూడెంట్ అని చెప్పి ఎంత గర్వంగా ఉంటాడు అర్జునుడిని చూసి. గుండె పొంగుతూ ఉంటుంది. తన కుమారుడికి నేర్పియనివి కూడా అర్జునుడికి నేర్పిస్తాడు. భార్య ఎన్నోసార్లు అంటుంది, మీరు మీ సొంత కొడుకు నేర్పియటం లేదు తెలుసా. సో అంత గొప్ప విషయాలు మీరు గుర్తుంచుకోవాలి. సో ఇవన్నీ ఏంటంటే గురువుని ఎలా గుర్తించాలి అంటే మనలోని అంధకారాన్ని పోగొట్టేవాడు గురువు అన్న విషయాన్ని. జై శ్రీకృష్ణ. ఇంకేమన్నా ఈరోజు చెప్పిన వాటిలో ఏ ప్రశ్న ఉన్నా అడగండి. నిద్రపోయిన సార్ గురువు భార్యను చంద్రుడు ఇచ్చేసాడే గురువు అంటే విద్య నేర్పిన గురువా అయితే కాదు గ్రహాలలో గురువు. గ్రహాలలో బృహస్పతి భార్య పేరు తార. వీళ్ళు వచ్చి చంద్రుడు వచ్చి నేర్చుకోవడానికి వస్తాడు, గురువు దగ్గర నేర్చుకోవడానికి వస్తాడు. నేర్చుకోవడానికి వచ్చినప్పుడు కొన్ని పరిస్థితుల లోపల గురు భార్యని ఇష్టపడడం జరుగుతుంది అన్నమాట. ఆమె కూడా బృహస్పతి అది తప్పే, కాకపోతే అది జరిగిపోయింది. దేవతలలో ఇలాంటివన్నీ తప్పొప్పులు ఉండవు పెద్దగా. వాళ్ళకు మనకున్న మన వాటిని వాళ్ళతో కంపేర్ చేయకండి. అసలు జస్ట్ కథగా తీసుకోండి అంతే. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ సార్ చెప్పండి. మీరు జ్ఞానదానం చేస్తున్నారు మాకు. నాది వదిలేయండి సార్, నాది సింపుల్. దాన్ని మించినే లేదు సార్. అన్ని దానాల కన్నా అన్నదానం కన్నా గొప్పది. మీరు ఎట్లా నడుచుకోవాలనేది మాకు ఎంతో తెలుస్తుంటది. మేము శిష్యుల మాదిరి అనుకోండి. అయ్యో కాదు సార్, అసలు కాదు. మనది ఇక్కడ స్టూడెంట్ టీచర్ అంతే. ఇది కేవలం స్టూడెంట్ టీచరు. గురు శిష్యులు అనేది చాలా పెద్ద సంబంధము. నాకు తెలిసింది ఆ జ్ఞానాన్ని భగవంతుడు ఉపదేశం చేయడం మంచిదే కదా. జై శ్రీకృష్ణ. నేనైతే క్వశ్చన్ అడగచ్చండి ఒకటి. ఇవాళకి సంబంధించిందేనా లేకపోతే ఇంకేదన్నా? సరే అడగండి, అది సంబంధం ఉంటే తప్పకుండా తెలుసుకుందాం. అదే ఎక్కువ పాపము ఎక్కువ పుణ్యము అన్నారు, అది అర్థం కాలేదండి. సంచిత కర్మ అవన్నీ ఏదో చెప్పారు, అది అర్థం కాలేదు, ఒక్కసారి చెప్పరా? సరే, అదేంటంటే మనకు జనరల్లీ పాపాలు పుణ్యాలు అని చెప్పి మనము కొన్ని కోట్ల జన్మలలో మంచి పని చేస్తే మంచి, చెడు పని చేస్తే చెడు, ఇవన్నీ కుప్పలుగా పోగుపడతాయి. ఏ పని చేసినా కూడా ఒక ఫలితం ఉంటుంది, అది అనుభవించక తప్పదన్నమాట. అయితే ఇవన్నీ కూడా మనము కొన్ని కోట్ల జన్మలలో అనుభవించాం కాబట్టి, ఈ కోట్ల జన్మలలో చేసుకున్నాం కాబట్టి ఒక జన్మలో అనుభవించితే అవన్నీ వెళ్ళిపోవడం అనేది జరగదు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే కొంత కర్మని ఈ జన్మలో ఎంతైతే అనుభవించాలో అంత మాత్రం మనకిచ్చి ఇది ఏదో టైంలో ఒకసారి అనుభవించేసేయి అంటాడు అనమాట. అంటే ఇంట్లోపల వండి పెట్టేశాడు. వండి పెట్టేసినటువంటి వంట పొద్దు నుంచి రాత్రి లోపల మీ ఇష్టం వచ్చిన టైంలో తినచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఇంకా అది ఆ వండి పెట్టింది కాబట్టి ఇది ఇంకా అనుభవించక తప్పదు. మీరు బయట స్విగ్గీ నుంచి తెప్పించుకోవడానికి ఛాన్స్ లేదు. ఇంకా ఇంట్లో వండించినవే మీరు వండాలి, తినాలి. దీన్ని ప్రారంధం అంటారు. సంచితం అంటే కొన్ని కోట్ల జన్మలలో మీరు పోగు చేసుకున్నటువంటి పాపపుణ్యాలని సంచితం అంటారు. ఈ జన్మలలో మీరు అనుభవించడానికి దేవుడు ఎంతైతే ఇస్తాడో దాన్ని ప్రారంధం అంటారు. ప్రారంధంని ఎవరు దాటలేరు. దేవుడు కూడా మనకు చాలాసార్లు చూపించాడు, మనిషి రూపంలో చూపించాడు. కేవలం మనకు చూపించడం కోసమే కానీ దేవుడిది ప్రారంధ జన్మ కాదు. దేవుడు ఏం చేశాడు, నేను కూడా విధిని తప్పించుకోలేను అని చెప్పి చెప్పడానికి ప్రారంధం. అయితే ఈ జన్మలో కూడా మనం కొన్ని కొత్త పాపాలు కొత్త పుణ్యాలు చేస్తాము. అయితే అవి ఈ జన్మలో అనుభవించాం మనం. అవన్నీ వెళ్ళి ఇక్కడ వెనకాల సంచిలో పడతాయి అన్నమాట. ఈ జన్మలో చేసుకున్న కొత్త పాపాలు కొత్త పుణ్యాలని ఆగామి అంటారు. ఈ ఆగామి అన్నీ కూడా వెళ్ళి మళ్ళీ సంచితంలో కలిసిపోతాయి. కలిసిపోవడం వల్ల ఏమవుతుంది, ఈ జన్మలో అనుభవించాం. కొంతమంది అంటారు నేనేం మంచివాడిని తెలుసా, అందుకే నాకు అన్నీ మంచి జరుగుతున్నాయి. ఇంకొక ఆడమంటుంది నేను చాలా మంచిదాన్ని, మొత్తం ముక్కు మీదే చెప్పేస్తాను తెలుసా, ఏది నేను దాచుకోను, నేను మంచిదాన్ని. ఎవరినన్నా అడగండి, ఈ గ్రూప్లో చెడ్డవాళ్ళు ఎంతమంది ఒకసారి చేతులు లేపండి. నాకు ఎవరు కనిపించట్ల. చెడ్డవాళ్ళు తొందరగా చేతులు లేపాలి ఫాస్ట్గా. నేను పరమ నీచుడు నికృష్టుని. అందరికంటే మహా చెడ్డదాన్ని. ఓకే ఓకే. సో కాబట్టి ఏంటంటే మనము ఎవరిని అడిగినా కూడా ఈ ప్రపంచంలో మనం ఒప్పుకోని ఫ్యాక్ట్ ఏంటంటే మనము మంచి వాళ్ళము, లేదా సగం మంచి సగం చెడు, లేదా చెడ్డవాళ్ళకే చెడ్డవాళ్ళము అంటాం. కానీ మనం చెడ్డవాళ్ళం అనేటటువంటిది నిజంగా ఒప్పుకోము. రాక్షసుడు కూడా నేను కరెక్టే అనుకుంటాడు. సో కాబట్టి ఏమవుతుంది ఇక్కడ, ఇది మనకు ఈ జన్మలో అనుభవించాం.
మనం అన్నటువంటి మాట తప్పన్నమాట. నాకు మంచివాడిని కాబట్టి మంచి జరిగింది, నేను ఇద్దరికి సేవ చేశాను, ఇద్దరికి ఇలాంటివి ఉండవు, జనరల్లీ అలా ఉండవు. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఈ జన్మలో చేసింది ఈ జన్మలో అనుభవిస్తాము, కొన్ని ప్రత్యేక పరిస్థితులలో మాత్రము వచ్చే జన్మకు దేవుడు దాన్ని ట్రాన్స్ఫర్ చేయడు. ఇది సింపులే కదా, అయిపోతుందిలే అని చెప్పేసి. ఉదాహరణకు వంట అలాగే ఉంది, ఎవడో స్విగ్గీ నుంచి ఆల్రెడీ ఆర్డర్ చేశాడు, చేస్తే ఏం చేస్తాం, సరేలే చిన్న స్నాకే కదా, 2 ఇడ్లీలు తినలేమా, సరే తినేద్దామని చెప్పి ఇదే రోజు తినేస్తాం, అది రెండో రోజుకు దాచుకోకుండా. అదేవిధంగా కొన్ని సింపుల్వి కానీ కొన్ని మరీ పెద్దవి కానీ, అంటే చాలా పెద్ద పాపాలు చాలా పెద్ద పుణ్యాలు, ఇక దేవుడు వేరే జన్మకు పోస్ట్పోన్ చేసి దాన్ని మూట కట్టాడు, ఈ జన్మలోనే ఇచ్చేద్దామని చెప్పేసి ఇచ్చేస్తాడు. అది మీ ప్రశ్నకు సమాధానం అది. సో ఈ జన్మలో కొన్ని పెద్ద పాపాలు పెద్ద పుణ్యాలు, చాలామందిని చంపేసిన దుర్మార్గుడు ఉన్నాడు, విపరీతమైన పొగరుతోనున్న దుర్మార్గుడు ఉన్నాడు, వాడు ఇదే జన్మ లోపల వాడు జీవితాన్ని నాశనం చేయాలి. అప్పుడు దేవుడు వాడికి తగ్గటువంటి పాఠాన్ని నేర్పిస్తాడు ఈ జన్మలోనే. అదేవిధంగా పుణ్యము, సడన్గా వాడికి పుణ్యం బోల్డ్ అంత వచ్చింది, ఇప్పుడు మళ్ళీ అదేదో కొన్ని జన్మల పాటు తీసుకెళ్ళడానికి బదులు ఇదే జన్మలో ఇచ్చేయి, చలో వాడు 50 నుంచి 80 వరకు దుమ్ము లేపుతాడు, ఆనందంగా ఉండేలాగా చెయ్యాలని ఇచ్చేస్తాడు అనమాట. ఆ పుణ్యం కూడా ఇదే జన్మలో అనుభవించేస్తాం. ఈ విధంగా అధిక పాపము అధిక పుణ్యము ఇదే జన్మలో జరిగేటటువంటి అవకాశం ఉంది. అదర్వైజ్ అన్నీ కూడా పోగుపడతాయి, కానీ పోగుపడకుండా ఇప్పటిదిప్పుడే అనుభవించేవి కొన్ని ప్రత్యేక పరిస్థితులు. జై శ్రీకృష్ణ. అర్థమైందమ్మా? అది ఎవరికి ఎలా ఎప్పుడు వస్తుంది అన్నది తెలియదండి. అది ఎలా తెలుస్తుంది? తెలియదు, ఇంపాసిబుల్. ఇప్పుడు దేవుడి పంచాయతీలో ఏముంది మనకి ఏముంది అనేది ఎవరికి తెలియదు కదా, అది తెలిస్తే చాలా బాగుంటుంది. అందుకోసం ఏంటంటే వీలైనంత వరకు మనం ఏంటి అనేది సత్యం తెలుసుకుంటే ఈ పాపాలన్నీ కాలిపోతాయి, ఇంకా అసలు పాపాలు పుణ్యాలు ఏవి అనుభవించాల్సింది ఉండదు. మనలోంచి దేవుణ్ణి కనుక బయటికి తీసినట్లయితే ఈ పాపాలు పుణ్యాలు అనుభవించాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టుగా ఏ నారాయణీయం చదివితేనే పుణ్యం వచ్చింది, చదివారు మీరు, ఏం పుణ్యం వచ్చింది అంటే మీ ఇంట్లోపల ఇంకో రోజు వంట చేసుకునే అవకాశం వచ్చింది. సో ఇంత చిన్న కోరిక కోసము రోజంతా పారాయణం చేస్తూ కూర్చుంటారా? ఇంకోసారి మీరు పూజ చేశారు, మీ అబ్బాయికి ఒక మంచి సీట్ వచ్చింది, సరే రాదది ఉత్తగా చెప్తున్నాను నేను, చచ్చినా రావు, వాటి వల్ల రావు వచ్చింది అనుకుందాం, పొరపాటున వచ్చింది అనుకుందాం, వస్తే కూడా అప్పటిదప్పుడే అనుభవిస్తాం, మళ్ళీ కొత్త కోరిక వస్తుంది రెడీగా. సో కాబట్టి ఏంటంటే మనం ఏదైతే పుణ్యం సంపాదించుకుంటామో అనుకుంటామో ఇది ఒక మూర్ఖత్వం. పుణ్యం సంపాదించుకోవడం అనేది మూర్ఖత్వం. ఆఫ్కోర్స్ పాపం చేయడం కంటే గొప్పదే, కానీ పుణ్యం సంపాదించాలి అనుకోవడం కూడా తప్పే. పాపం వద్దు, పుణ్యం వద్దు, నాలో ఉన్న భగవంతుని నేను బయటికి తీస్తా. నన్ను 6 ప్యాక్ తేవాలి అంటే నేను సాధన చేస్తే 6 ప్యాక్ వస్తుంది, అంతేగాని బయట నేను తీసుకొచ్చేసి ఇక్కడ అతికించుకుంటే నాకు రావు కదా పేకలు. అదేవిధంగా నాలో ఉన్న దేవుణ్ణి నేను చూడాలి అంటే నేను సాధన చేయాలి. ఆ సాధన ద్వారా వైరాగ్య సాధన నిన్న నేర్చుకున్నాం, ఎంత అద్భుతమైనటువంటిది వైరాగ్య సాధన. అది నేర్చుకోవడం ద్వారా మన జీవితం లోపల మార్పు రావాలి. ఎప్పుడైతే మన జీవితంలో మార్పు వచ్చి మనము సత్యం వైపుకు ముందుకు అడుగు వేస్తామో ఆ ఆనందం అమోఘం. మన పాపాలన్నీ కూడా ఇలా పిచ్చిగా అగ్గిపుల్ల గీసి కాలిపోతాయి. పాపాలన్నీ కాలిపోతున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? అనుభవం ఎంత బాగుంటుందో తెలుసా? భగవంతుడు అనుభవం ఎంత బాగుంటుందో తెలుసా? 10 చోట భగవంతుడిని చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? అందరినీ ప్రేమిస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? సమాజంలో అందరినీ ప్రేమించేవాడు అందరికీ దూరంగా ఉండగలుగుతాడు, ఎందుకంటే ఫ్రెండ్ ఆఫ్ ఎవ్రీవన్ ఈజ్ ఫ్రెండ్ ఆఫ్ నన్. కాబట్టి ఏంటంటే మనము భగవంతుడిలో భాగంగా మారిపోతాము. మనం కూడా ఉదాసీనులుగా మారిపోయేటటువంటి అవకాశం కేవలం ఆలోచన ద్వారా, వైరాగ్యం ద్వారా మాత్రమే సాధ్యం. ఆ వైరాగ్య సాధన కోసమే మనం నేర్చుకునేది మహాభారతం, సంపూర్ణ మహాభారతం. ఈ సంపూర్ణ మహాభారతం అయిపోయిన తర్వాత మీ అందరికీ మోక్షం రాకపోతే నేను ఛాలెంజ్ కడతా. నేను ఛాలెంజ్ కడుతున్నా. నేనేమి గొప్ప చెప్పట్లా, నాది గొప్పే కాదు, అసలు నాదేమీ లేదు అందులో, నేనేం చెప్పట్లే. యాజ్ ఇట్ ఈస్గా బుక్లో ఏది ఉందో దాన్ని కొద్దిగా జోక్స్ పెడుతూ చెప్తున్నా మీకు, అంతే. కానీ మీకు మోక్షం రాకపోతే మాత్రం చూసుకోండి. దిస్ ఈజ్ మై ఛాలెంజ్. ఇక శ్రీకృష్ణుడు లేడని చెప్తే నేను చెప్తాను, ఇది అయిన తర్వాత, ఈ మహాభారతం అయిన తర్వాత సుమారుగా 2.5 ఏళ్ళు పడుతుంది. అది అయిన తర్వాత మీకు మోక్షం రాలేదు అంటే, మోక్షం అంటే చనిపోవడం కాదు, రియలైజేషన్. ఆ రియలైజేషన్ రాలేదు అంటే 2 థింగ్స్, ఒకటేమో దేవుడు లేడు, రెండవది మీరు సాధన చేయలేదు అని. సో సాధన అలవాటు చేసుకోండి, ఆలోచించండి, తప్పక మీకు మార్పు కనిపించి తీరుతుంది. నన్ను నమ్మండి, ప్లీజ్ నన్ను నమ్మండి. ఒక్క విషయంలో నాకేమి ఇవ్వక్కర్లేదు, మీ నుంచి నాకేమీ ఆశించడం లేదు. నేను అడుగుతున్నదల్లా ఏంటి, శ్రద్ధగా వినండి, శ్రద్ధగా నేర్చుకోండి, ఇంట్లో చక్కగా సాధన చేస్తూ ఉండండి, మీలో ఉన్న దైవత్వాన్ని ఆవిష్కరించుకోండి. జై శ్రీకృష్ణ. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి.
విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఎవరికైనా లాస్ట్ మినిట్ ప్రశ్నలు ఉంటే సరే, లేకపోతే ఈరోజు ప్రవచనాన్ని ముగించుకుందాం. వండర్ఫుల్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ మేడం, చెప్పండి. చిన్న క్వశ్చన్ మేడం, సందేహం. చెప్పండి. ఇప్పుడు అంటే మీరు సంచిత కర్మ ప్రారంభ కర్మ అని చెప్పారు కదా, ఇప్పుడు ఈ కాలంలో మనకు అత్యాచారాలు, ఈ చంపుకోవడాలు ఎక్కువైపోతున్నాయి అన్ని చోట్ల. సో మరి ఇవన్నీ ఏంటి, వాళ్ళు చేస్తున్న సంచిత కర్మలేనా? ఎలా తీసుకోవాలి ఇది? చెప్పలేదు. ఏది సంచిత కర్మ, ఏది కొత్త కర్మ అని చెప్పడం ఇంపాసిబుల్. అంటే ప్రారంధ కర్మది ఈ జన్మలో వాళ్ళు అనుభవిస్తున్నారా, లేకపోతే ఎవడో కొత్త కర్మ చేసుకుంటున్నాడని చెప్పడం అసంభవం. ఎందుకంటే మనుషులకు మాత్రమే కొన్ని కర్మలను అనుభవించడానికి, కొన్ని కొత్త కర్మలు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి జరిగినటువంటి పని అది మన సంకల్పం వల్ల జరిగినదా లేదా మన ప్రారంధం వల్ల జరిగినదా అని చెప్పడం కష్టం. ఎప్పుడు తెలుస్తుంది మనకు ప్రారంధము అని చెప్పి? ఎప్పుడు తెలుస్తుందంటే, మీరు బాగా ప్రయత్నం చేశారు, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫెయిల్ అవుతున్నారు, 1 సారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు, అప్పుడు మీకు ఏంటంటే ఇంక ఇది నాకు తప్పదు, ఇది ప్రారంధం అని చెప్పి తెలుస్తుంది. కానీ ప్రారంధమైనా ఇది జరిగేది అనేది తెలియడం అసంభవం. ఎవరికి తెలియదు ఇది ప్రారంధమా లేకపోతే కొత్త కర్మనా, తెలియదు. అందుకోసమే శ్రీకృష్ణుడు ఏం చేశాడు, మీరు కర్మ చేస్తూ వెళ్ళిపోండి, మర్చిపోండి, రిజల్ట్స్ పట్టించుకోకండి, నేను చూసుకుంటాను అని చెప్పి చెప్పింది అందుకోసమే. ఎందుకంటే ఏది ప్రారంధం, మనకు రాసిపెట్టి ఉన్న కర్మ ఏది, మనం కొత్త కర్మ ఏది అనేది మనకు తెలియదు, ఇంపాసిబుల్. ఎవడో కొత్త కర్మ, వాడు ఎవడో కొత్త పాపం చేసుకోవడానికి కోసమై అత్యాచారాలు చేశాడు. సో అంతే, కొత్త వాడికి పాపం. దానివల్ల ఈ అమ్మాయి జీవితంలో ఒక దెబ్బ పడింది కాబట్టి ఈ అమ్మాయికి అది ప్రారంభ కర్మ అయి ఉండొచ్చు. కానీ వాడు చేసింది మాత్రం అది వాడి సంకల్ప కర్మ. లేదా పూర్వజన్మలో ఈ అమ్మాయి వాడిని బాధ పెట్టి ఉండొచ్చు, వాడు ఈ జన్మలో దాన్ని రిటర్న్ చేస్తుండొచ్చు. కాబట్టి ప్రారంభ కర్మ ఇద్దరికి. కానీ ఏది కరెక్టు, నోబడి నోస్, గాడ్ ఓన్లీ నోస్. కాబట్టి తెలియడం అసంభవము. అయితే మన జీవితంలో మనము ఏం చూసుకోవాలంటే, ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ప్రయత్నం చేసినా కూడా మనం అనుకున్న ఫలితం రానప్పుడు ఇది ప్రారంధం అని చెప్పేసి యాక్సెప్ట్ చేసేసేయాలి. జవాబు ఏంటంటే అది తెలుసుకోవడం కష్టం అని చెప్తున్నా. చక్కటి ప్రశ్న, చాలా బ్యూటిఫుల్ ప్రశ్న. ఈ ప్రశ్న ఇంతకుముందు కూడా ఎవరో ఒకరు వేశారు చాలా రోజుల కింద, బట్ ఇట్స్ ఏ వండర్ఫుల్ క్వశ్చన్. ఇందాక ఎవరో ఏదో క్వశ్చన్ అడుగుతామన్నారు, అయిపోయినట్టేనా? ఇంకా జై శ్రీకృష్ణ. మోక్షం కోసం కూడా కోరిక అవదు. మోక్షం అనేది కోరిక కిందికి రాదు. ఎందుకంటే మోక్షం అంటే ఏంటి, నేను సత్యం తెలుసుకోవాలి. సత్యం తెలుసుకోవాలి అనేది ఎప్పటికీ కోరిక కాదు. సత్యం తెలుసుకోవాలి అనేది కోరిక కాదు. సత్యం తెలుసుకోవాలనే దాన్ని ముముక్షుత్వము అంటారు. ఏమంటారు? ముముక్షుత్వం అనేటటువంటిది సాధకులకు ఉండే ఒక లక్షణం కదా. సాధకులకు ఉండేటటువంటి 4 లక్షణాలలో ఒక లక్షణం. కాబట్టి అది కోరిక కిందకి రాదు. ఏమిటి సాధకులకు ఉండే లక్షణాలు? 4 లక్షణాలు ఉంటాయి సాధకులకు. ఒకటేంటి, ఆత్మ అనాత్మ ఏంటి అని తెలుసుకోగలగాలి. ఏది ఆత్మతత్వం, ఏది అనాత్మతత్వం అని తెలుసుకోవాలి. దాన్ని మొదటిది అంటారు. రెండవది ఇహామూత్ర వైరాగ్యం. ఇహము అంటే ఇక్కడ, ఆమూత్రం అంటే పైన ప్రపంచంలో. ఈ 2 చోట్ల కూడా మనకు వైరాగ్య భావన రావాలి. నాకు ఇక్కడ సుఖాలు అక్కడ లేదు, పైన నాకు స్వర్గంలో సుఖాలు కూడా నాకు అవసరం లేదు. అది వైరాగ్యం అంటే, అది రెండవది. మూడవది శమ దమాది షట్ సంపద. శమము, దమము, సమాధానము, ఉపరతి, తితిక్ష, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ 6 లక్షణాలని అలవర్చుకోవాలి. నాలుగవది ముముక్షుత్వం అంటే మోక్షమే నాకు కావాలి అనేటటువంటి బలమైన కోరిక. ఈ 4 ఉన్నవాన్ని సాధకుడు అంటారు అని చెప్పేసి మనం కపిల గీత తెలుసుకున్నప్పుడు తెలుసుకున్నాం. జై శ్రీకృష్ణ. అయిపోయినట్టేనా? రేపు మోస్ట్ ప్రాబబ్లీ ఉండకపోవచ్చు, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. సో మోస్ట్ ప్రాబబ్లీ రేపు మన ప్రవచనం ఉండకపోవచ్చు, అన్లెస్ ఇట్ ఈస్ వెరీ ఇదైతే తప్ప నేను గ్రూప్లో పెడతాను మెసేజ్. అందరూ కూడా ప్లీజ్ 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 వీడియోస్ చూస్తూ ఉండండి, ఓకేనా? జై శ్రీకృష్ణ. అవునమ్మా, అందులో చెప్పాను. అందులో ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్ చెప్పాను.
మళ్ళీ చెప్తాను అంటున్నారు. కపిలగీత వచ్చినప్పుడు చెప్తాను. కపిలగీత చెప్పేసాం మనం, ఆల్రెడీ చెప్పేసుకున్నాం. అదే చెప్పేశారు. అదే చెప్పేశారు. అవును. ఓకే, మరోసారి అందరికీ కూడా భగవంతుడు ముముక్షుత్వం కలిగించాలని, మోక్షం కావాలనే కోరిక పెంచుతాడని, పవిత్రమైనటువంటి పంచమవేదం మనకు మన జీవితాన్ని మార్చుకోవడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తూ అందరికీ శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.